व्योमवद्व्याप्तदेहाय मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। తక్కువ ఉన్నారు. క్వశ్చన్ అడగండి. స్టార్టింగ్లో మీరు మెడిటేషన్ వచ్చేసేదండి, థాట్స్ అన్ని మైండ్కి వస్తుంది. మైండ్కి ఎట్లా వస్తుంది అంటే మీరు ఫస్ట్ అంతా బాల్ రెడ్ బాల్ వచ్చింది, ఐరన్ బాల్ చెప్పినారు కదా. ఇప్పుడు మీరు నేనుకి వస్తాను అంటున్నారు కదా, ఎట్లా డూప్లికేట్ నేనుకి వచ్చింది? అవును, ఒరిజినల్ నేను అనేది నిజమైన ఆత్మ. అది మనకి అందుబాటులో లే, అసలు దాని ఐడియా రాలే. దాని ప్రేరణ కదా, అంటే ప్రేరణ మన సహజంగా ఉందంటే మనం ఈ విన్న తర్వాత ఏమవుతుందంటే దాని ప్రేరణ అన్నీ అది చేస్తుంది కదా, అదే సరిచేయచ్చు కదా అని. అంటే అక్కడ మనం రాంగ్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట. అది ఏమీ చేయవలసిన అవసరం లేదు దానికి. అంటే సర్వత్రా అదే ఉంది, అది పొందవలసింది ఏంది లేదు. ఇప్పుడు మనము ఆత్మ తెలుసుకోవాలి, పొందాలనుకుంటున్నాం, పొందిండలేదు కాబట్టి. ఇంకొకటి ఏకో వాటికి పోవాలనుకుంటాం, అక్కడ లేం కాబట్టి. ఒక వస్తువు కావాలనుకుంటున్నాం, అది మన దగ్గర లేదు కాబట్టి. ఆత్మ సర్వత్రా ఉంది, సర్వము తెలిసింది, తనకన్నా భిన్నంగా ఏదీ లేదు జగత్తులో. కాబట్టి దానికి ఏ కోరిక ఉండదు. కోరిక పుట్టేదంతా దీనికే. పరిమితమైన జ్ఞానానికే కోరికలు ఉంటాయి, అపరిమితమైన దానికి మన బ్రహ్మసత్యం జగన్ మీద సరిగ్గా అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఆత్మ సత్యము, ఆత్మ పరమాత్మ బ్రహ్మ అంతా ఒకటి అనమాట. మిగతాదంతా మిథ్య, అంటే కనపడేదంతా మిథ్య. ఇప్పుడు ఏది కోరుకుంటున్నామో అది సత్యమని కూర్చున్నాం కాబట్టి అది పొందితే సుఖంగా ఉంటానని మనం కోరికగలుగుతుంది. ఆ లెవెల్లో అంతా మిథ్య అంటే మిథ్య ఎందుకు కోరుకుంటాను? ఇప్పుడు కళలో ఒకటి వస్తుంది మనకి, ఒకేదో అప్పుడు సత్యం అనిపించింది, మేలుకున్న తర్వాత దాన్ని పెద్ద పట్టించుకోము. కళే కదా అని కొట్టిపారేస్తాం కదా. సత్యం కాదని క్లియర్గా తెలుస్తుంది కదా. కళ్ళంటి మేలుకుంటానే అది ఇంతవరకు కనపడేది సత్యమే కాదు, జస్ట్ ఒక మెంటల్ క్రియేషన్ తెలిసింది. ఇప్పుడు కళలో ఒక ఏదో వస్తువు కనపడింది అనుకో, అప్పుడు కోరుకున్నాం అనుకో. ఇప్పుడు అది కోరుకుంటున్నామా? కళని కొట్టిపారేస్తున్నాం. ఇప్పుడు ఆత్మకి దృష్టిలో ఇదంతా కళ, మొత్తం జగత్తంతా. అది కోరుకోవడానికి ఏమీ లేదు. నేను ఆత్మ తెలుసుకోవాలనుకుంటున్నాను కూడా ఈ మిథ్యా నేనే, ఏది పరిమితమైన నేను, ఈ నేనే. అన్ని సమస్యలోనే ఈ నేనకే. ఇదే అడ్డంగా ఉంది దానికి. నిజంగా నేను అది ఇది నేను ఉంటున్నది కదా. ఇది నేనున్నంత వరకు అది అందుకోలేదు. రెండు నేను ఉండేకలేదు. ఆ పాయింట్ ఎన్నోసార్లు చెప్పిట్టాను. రెండు నేను ఉండేకలేదు. బట్ ఈ నేనుతో స్థిరమై ఉన్నాం. ఆ నేను గురించి జన్మజన్మలంటే తెలియదు, ఇప్పుడే కదా. ఇప్పుడు చెప్తా అంటే కొంచెం దాని మీద అవగాహన వస్తుంది. అవగాహన ఎవరికి వస్తుంది? ఈ నేనుకే వస్తుంది. ఈ నేనుకే. ఇది పూర్తి పోవాలంటే ఎన్నోసార్లు చెప్పాను, గాఢ నిద్ర ఊహించుకోండి. గాఢ నిద్ర పూర్తి పడిపోతాను, ఒక్క ఆలోచన లేకుండా ఉంది. కానీ నిజమైన నేను అని మనకు తెలియకుండా పోతుంది, నిజమైన దగ్గర పోతున్నాం. కాబట్టి గాఢ నిద్రలో ఉండేదాన్నే పోల్చుకోను ఎప్పుడు సాధనలో. అప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనమంతా తెలుసుకుంది. నేను చెప్పిన చాలా విచారం కూడా తల్లో ఉంటుంది అనుకో. గాఢంలో అది కూడా లేదు, చూడు. చెప్పేవాళ్ళు లేదు, వినేవాళ్ళు లేదు, ఏమీ లేదు. కానీ ఒక్కసారి దాన్ని బాగా మనసు పట్టి చూస్తే ఏ ఆలోచన లేకుండా, ఏ మొత్తం ప్రపంచం లేకుండా, ఈ దేహంతో సంబంధం లేకుండా, ఈ మనసుతో సంబంధం లేకుండా హాయిగా ఉన్నాం. బాగా మనం ఊహించుకోండి. జస్ట్ దాంట్లో దృష్టి పెట్టాలంతే. ఉన్నామంటే మీకేం తెలిసిన మైండ్ చాలామంది ఏజ్ తర్వాత బొద్దుపోయి ఉంటుంది అనమాట. గ్రాస్ చేయలేక ఎన్నోసార్లు నేను క్లాసులు చూస్తుంటాను. శుక్రవారం చూశాను, ఇక్కడ చూశాను. కథలో కాలపేలు చెప్తే ఉంటారు, నేను దేహం కాదు మనసు కాదు అనుకుంటే ఇట్లు చూస్తుంటాను అనమాట. అంటే వాళ్ళు తల్లికి పోలేదు నాకు తెలుస్తుంది కదా. అంటే తలకి పట్టించలేకపోతున్నా చెప్పిన విషయం. దేహము ఎట్లా కాదు అని వివరించి చెప్తున్నాను చూడ. నేను దేహము కాదు అనుకోవాలంటే నీ జ్ఞానం ఉందా?
ఈ టేబుల్ అనుకోలేదు ఎన్నోసార్లు చెప్పాను చూడు. ఈ టేబుల్ అనుకోలేదు, అట్లా ఈ దేహం కూడా అనుకోలేదు. నీవు అనుకుంటున్నావు కదా, నేను దేహం అని అనుకుంటున్నావు. ఇప్పుడు నేను దేహం కాదంటే కూడా నీవు అనుకుంటున్నావు. అనుకునేవానికి జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది. దీనికి లేదు, ఈ దేహానికి లేదు. ఇట్లా పోల్చుకుంటే ఈ టేబుల్కి ఈ దేహానికి డిఫరెన్స్ లేదు అని భావించాలి. ఇంత మాత్రం చాలు. దీన్ని కూడా కాస్తేలే అనమాట. నీ దేహం కానీ తలకే దేహాభిమానము 100కు 100 పాలు, 100కు 120 పాలు బలంగా ఉందన్నమాట. అందుకే తిండి తీర్థాలు మునిగిపోతున్నాం, దేహానికి తిండి వస్తున్నారు. తిండి తీర్థాలు కంట్రోల్ లేకుండా ఇది గ్యాస్ కాలేదు. దేహాభిమానం తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఫుడ్ కంట్రోల్ చేయాలి, ఉపవాసం ఉండాలి. ఎన్నోసార్లు దాని గురించి చెప్తుంటాను నేను. అస్సలు పట్టుకోలేరు, తిండిపోతులు అన్నిటికీ పట్టుకోలేరు. మైండ్ పొద్దుపోతుంది అతిగా తిని. ఒకటి దేహానికి శ్రమ లేకుండా అతిగా తినడం వల్ల. అది ఎన్నోసార్లు కంటిన్యూ చేస్తుంటే ఏం చేస్తారు చూసిన, ఇది విన్న తర్వాత ఇంకా వేరే పుస్తకాలు, ఇంకా స్పీచ్లు ఏం చదువుతారు చూసిన, బాగా తినుకొని బాగా నిద్రపోయి ఇక్కడ ఏది వదులుకోకుండా ఆత్మ అందుకునేది చెప్తారేమో ఇంకెవరైనా గురువు, నెక్స్ట్ క్లాస్ ఈ గురువు చెప్తాడేమో, లేకపోతే టీవీలు చెప్తారేమో, అన్నీ చేసేపోతున్నారు. ఫస్ట్ చేయాల్సిందే దేహాన్ని అదుపులోకి తీసుకోవాలి. కాబట్టి నిజమైన నీవు దేహం కాదు. నువ్వు దేహం కాదు అనుకోకుండా రమణ మహర్షి పుస్తకాలన్నీ చదివినా, శంకరాచార్య ఫిలాసఫీ చదివేసిన, ఇండియాలో ఉండే గురువులను సత్యసాయిబాబా ఎదురు కూర్చున్నా, నీకు దేహాభిమానం పోకపోతే ఎన్నటికీ ఆత్మతత్వం అర్థం కాదు. అర్థమైన తర్వాత సాధన చేసి అందుకోవాలి. అర్థమే కాదనమాట. అర్థమే కాదు నాకు తెలుస్తుంది, కానీ ఏదో చెప్తాను అంతే. దేహాభిమానం పోగొట్టుకోవాలి ఫస్ట్. నేను దేహం కాదు అనుకొని దండిస్తా పోవాలి. దండిస్తావాలంటే ఫస్ట్ ఏం తెలిసిన లోళ్ళు తినేసాం కదా, ఇప్పుడు చాలు ఉపవాసం ఉంటే నేర్చుకోవాలి. ఒకరోజు ఉపవాసం ఉంటే సుస్తని అనిపిస్తుంది కదా, నెక్స్ట్ డే చూస్తే ఎంత యాక్టివ్గా ఉంది. అట్లీస్ట్ నేను తిని దేహాన్ని పాడు చేసి నేను పాడైపోయి నా ముద్దును పాడు చేసుకున్నాను కదా, నెక్స్ట్ ఈ రోజు నేను తినలే ఇంకొకరు పెడితే కూడా పుణ్యం వస్తుంది కదా అని బుద్ధి పడుతుంది. ఫస్ట్ బాగా నింపడం అలవాటు పడిపోయింది అనమాట. అందువల్ల ఎంతోమంది రమణ మహర్షికి చాలా దగ్గరున్న వాళ్ళు, రామకృష్ణ మహర్షి దగ్గరున్న వాళ్ళు, మన సత్యసాయిబాబు దగ్గరున్న వాళ్ళు కూడా తత్వాన్ని తెలుసుకోలేకపోతే దగ్గరుండేవాడు. ఆ మహాత్ముల దగ్గర వాళ్ళ స్పర్శతోనే ఆత్మానం కలగాలి. కాబట్టి దేహాభిమానం తగ్గించుకోకుండా ఇది ఇట్లే పెట్టుకొని దాన్ని అందుకోవడం సాధ్యం కాదు. ఎట్లా అండి చెప్తాను చూడే. ఇప్పుడు మనము మందిరికి పోవాలనుకున్నాం, మందిరికి పోవాలనుకున్నాం అనుకో. నేను ఈడే ఉండి దీన్ని వదులుకోకుండా మందిరికి పోవాలంటే సాధ్యమా? పోవాలంటే కదలాలి, లిఫ్ట్ దగ్గర పోవాలి, దిగాలి, దారికి పోవాలి. దీన్ని వదిలేక రెడీగా ఉంటే ఆటికి పోగలవు. మనమేం తెలిసిన దీన్ని వదులుకోకుండా వల్ల ఆటికి పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అది ఉదాహరణ అంతే, అట్లా కాదు. ఆటికి పోతే వీల్లేదు. అట్లా ఈ దేహాభిమానం ఇక్కడ వదిలి మందిరం అనే ఆత్మను పట్టుకోవాలంటే దీన్ని వదిలేక రెడీగా ఉండాలి. అంత త్యాగం చేయాలి. త్యాగేనేకి అమృతత్వం మనసు. దీన్ని ఎట్లా పట్టుకొని చేసుకోలేము. అందుకే నిన్ను కూడా కాస్త చాలా చెప్పాల్సి వచ్చిందనమాట. ఆహారం తగ్గించుకోండి. ఆహారం వయసిన వాళ్ళు ఊరికి తింటుంటారు అనమాట. పొద్దున్న రాత్రి వరకు మొద్దుపోతుంది మైండ్, తెలియదు. కాబట్టి నేను సంవత్సరాల కొద్దీ ప్రాక్టీస్ చేసి చెప్తున్నా ఆ విషయం. ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నానంటే నేను 10 సంవత్సరాల కింద తింటున్నట్టు కాలుబాగు తింటాను. ఇప్పుడు గంటల కొద్ది మాట్లాడతాను, అలిపిరాదు. ఇంకెందుకు మాట్లాడడానికి అలా భయపడుతున్నావు, మాట్లాడడానికి అలసిపోతున్నావు అంటే అతిగా తినేస్తున్నాను అనమాట. అతిగా తినేది అంతకంటే ఎక్కువ కండెమ్ చేయకూడదు. అది చేసేదప్ప తల్లలేకపోదు అనమాట. ఫస్ట్ యాక్టివ్గా ఉండేది. యాక్టివ్గా ఉంటే చెప్పే మాటలు అర్థం చేస్తుంది. ఇంకోటి ఏం తెలుసిన, భగవద్గీత ప్రకారమే ఉంది, తమో గుణం ఎక్కువ అవుతుంది అనమాట. నిద్ర తిండి ఎక్కువ ఉండే వాళ్ళకి. తమో గుణం ఉన్న వ్యక్తి సత్యాన్ని అసత్యంగా తెలుసుకుంటాడు, అసత్యాన్ని సత్యంగా తెలుసుకుంటాడు అని. సత్యం చెప్తే వాడికి రాంగానే అర్థమవుతా ఉంటుంది. కాబట్టి తమో గుణం బయటకు రావాలి. తమో గుణం బయటకు రావాలంటే శరీరానికి పని పెట్టాలి. అందుకే సేవ పెట్టారు. సేవతోనే ఉద్ధారం అవుతాను కాదు. సేవ అంటే దేహాన్ని ఉంచాలని. ఈ తిండిపోతులు ఏం చేస్తారు చూస్తుంటాం కదా, బ్యాడ్జ్ కట్టుకుంటారో అది కూడా శరీరం ఉంచుకోకుండా పని ఒప్పుకుంటారు అనమాట. దండించుకుంటే అంటే దేహాన్ని మాత్రం దండించకూడదు అనమాట. అలాంటి సేవ వల్ల ప్రయోజనం లేదు. దేహంలో క్యాంటీన్లో కొంతమంది చేస్తుంటారు అనమాట. ఆ వడ్డించడం చేస్తుంటారు చూడే, చెమట దిగ్గారిపోతుంటుంది అట్లా. నిజంగా ఆ యువకులు అంతా ఎంత పని చేస్తుంటారో. నిజంగా అది సేవ. దేహాభిమానం తగ్గించుకోవడం. స్వామి మాటలు చెప్పారంటే ఎన్నాళ్ళు దీంతో పొరలాడతావు, దేహాభిమానం తగ్గించుకో, ఆత్మాభిమానం పెంచుకో, ఇదే సాధన అన్నమాట. స్వామి చెప్తుంది దేహాభిమానం తగ్గించుకో, ఆత్మాభిమానం పెంచుకో.
కాబట్టి దేహాన్ని దండి ప్రయత్నం చేయాలి. చాలా మంది ఫెయిల్ అయిపోతారు. ఎలాంటే బాగా తిని బాగా నిద్రపోయి సోమారితనం పెంచుకొని ఏమాత్రం ఉంచలేరు. నిజంగా పెద్ద శత్రువు అయినవాడు మనకు ఉన్నాడంటే రామకృష్ణ ప్రకారం సోమారితనం. మనకి తెలియకుండా సోమారులేండమ్మా. ఇప్పుడు నేను చెప్తాంటే అవుతుంది మీకు అర్థమవుతుంది. కానీ తెలియకుండా అందరూ సోమారులే. ఎందుకు సోమారితనం విషయం తెలిసిన? పని పెట్టలేదు, తిండి ఎక్కువ, నిద్ర ఎక్కువ. నిద్ర ఎక్కువైనప్పుడు మైండ్ మొద్దుపోతుంది, షార్ప్నెస్ పోతుంది. మనసుకి నిద్ర తక్కువైనా మైండ్ దెబ్బతింటుంది, నిద్ర ఎక్కువ అయిపోయినా కూడా దెబ్బతింటుంది. లిమిట్ అవర్స్ నిద్రపోవాలంతే, లిమిట్గానే తినాలి. అతిగా తినేవాడు ఎన్నటికీ షార్ప్ అవ్వదు. ఫస్ట్ దాన్ని అదే అయింది. అది కాక ఆత్మతత్వం అస్సలు దాన్ని చేసిన చేద్దాం. నేను చెప్తుంటాం కానీ ఆత్మతత్వం కొద్దిగా ఫస్ట్ దేహాన్ని స్వాధీనం చేసుకోకుండా ఆత్మతత్వం పట్టి టచ్ చేయద్దండి. ఈరోజు స్ట్రిక్ట్గా చెప్తుంది. అర్థం కాదు, రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది కఠినంగా చెప్పడం కాదు, కోపగించుకోవడం కాదు, ఉన్న విషయం అట్లా చెప్పాలన్నమాట. ఇది చెప్పకపోతే అర్థం కాదనమాట. ఫస్ట్ ఎలాంటవా చెప్తున్నా, నీవు మందిరికి పోవాలంటే ఈ వదలాలి. ఇట్లా ఉండే మందిరికి పోవాలంటే సాధ్యం కాదు. నీకు 2 దేహాలు ఉండే, ఇది ఒకటి పెట్టుకొని ఆడిపోవాలి. అవునా కదా? అట్లే నేను ఆత్మను అందుకోవాలంటే దేహాభిమానం పైన మమకారం తగ్గించుకుంటూ పోవాలి. ఒక్కసారి కాదు. ఇది నేను దేహం కాదు, నేను దేహం దరిద్రమైన దేహం పోతే చాలు. నీవు ఎంత పట్టుకొని పులిహోర దద్దోజనము మైసూరు పాకు దిన్నుకు పెంచుకున్నా అవన్నీ పెట్టి దీనికే దేహానికే. ఆత్మకు కానీ మనసు కానీ అవసరం లేదు. ఇదంతా ఎంత పోషించి దానిలో ఆ ఎంజాయ్ చేసుకుంటా ఆ సుఖాలు అనిపిస్తున్నాము. తప్పకుండా మరణం వస్తుంది. ఆ పొద్దు 1,00,000 కేజీలు పులిహోర తిన్నా కూడా బూడిదైపోతుంది. ఈ దేహము పని కాకుండా పోతుంది. ఒకరోజు బూడిదైపోయి కాలిపోయే దేహానికి ఎంత విలువిస్తున్నా చూడే. ఎన్నోసార్లు చెప్పాను చూడే. తప్పకుండా మరణం వస్తుంది. ఆ టైంలో నువ్వు ఎంత కాపాడుకున్నా కూడా దీన్ని, ఎన్ని రోగాలు రాకుండా మందులు తీసుకున్నా, ఎంత తిండి తీర్థాలు పెట్టుకున్నా, ఎవరు ఏమనుకోకూడదని బాగా గంభీరంగా బతికినా, నేను పెద్ద యజమాను అహంకారంతో విరవీగినా, కోట్ల డబ్బు సంపాదించినా మరణం తప్పకుండా వస్తుంది. ఆ టైంలో నీకే అడ్రస్ చిక్కోకుండా బూట్ అయిపోతే అడ్రస్ పడుతుందా? ఇది కాలు ఇది చేయని గుర్తుపడతామా? కాలిపోతుంది. పూర్తి చేసినా కూడా ఎముకలు మిగులుతాయి. కష్టపెద్దరు నీ దేహాన్ని నువ్వు చూడలేవు. ఏ లోకం నేను చూసినా, లేకపోతే మళ్ళీ వచ్చి పుట్టొచ్చినా, ఒకవేళ పూర్వజన్మ జ్ఞానం నీకు వచ్చి ఈడ పుట్టారు తోడండి అని చెప్తున్నా కూడా ఈ దేహం అస్సలు చిక్కదు. కాబట్టి ఒక రాదు పనికి రాకుండా పోయే దేహాభిమానం పెంచుకొని పోషించుకుంటున్నాం. అశాశ్వతం. ఉన్ననాలు దుఃఖభయిష్టము, రోగాలమయము, అశాశ్వతము. ఫస్ట్ అది తగ్గించుకో. ఆత్మ అంటే అవగాహన రావాలన్నా కూడా, అనుభవం రావాలంటే చాలా సాధన చేయాలి. అవగాహన రావాలన్నా దేహాభిమానం తగ్గించుకోవాలి. దేహాభిమానం వచ్చే తిరిగితాలు ఫస్ట్ బ్రేక్ అయ్యాలి. నిద్ర తగ్గించుకోవాలి. ఇంబొగులు చెప్పిందని మనం 10 సార్లు వినాలి. తిండి వింటే లోటుపాట్లు అర్థం చేసుకోవాలి. డౌటే రాకూడదు, అట్లా అర్థం చేసుకోవాలి. తర్వాత దానిపైన ధ్యానం చేయాలి. మరణము అంటే విన్నదాన్ని మళ్ళీ మర్చిపోకుండా చేయాలి. మననం చేస్తే గట్టిపడుతుంది, క్లారిటీ వస్తుంది. దానిపైన అదే నేను దానిపైన కూర్చుంటాను. ఇది నేను కాదు అది, ఇది నేను కాదు అది, ఇది నేను కాదు అని మాట అనుకుంటా. ఇది నేను కాదంటే దీంట్లో మనసుకు వచ్చే ఆలోచనలు పక్కకు తీసేయాలి, దేహానికి వచ్చే భావన వచ్చేయాలి, ఆకలి దప్పులు వస్తే పక్కకు తీసేయాలి, నిద్ర వస్తే పక్కకు తీయాలి, ఎవరన్నా ఈ దేహాన్ని ఏమని అనుకుంటే పక్కకు తీసేయాలి, 10 లక్షలు పోతుందంటే పక్కకు తీసేయాలి. అవన్నీ త్యాగం చేయాలి. త్యాగ అయినాయిగా అమృతత్వం. అమృతత్వం అంటే ముక్తము లేనిది ఆత్మ ఒకటే. ఆత్మతత్వం చిక్కాలంటే త్యాగం వల్లనే. దీన్ని బాగా పెంచుకొని ఏమాత్రం లేకుండా అకస్మాత్తో ఇప్పుడు ఎండాకాలం వచ్చింది చూడండి, ఈ ఫ్యాన్ ఆఫ్ చేసి పెడుతుంది కదా, వేడి పడుతుంది కదా, ఇంకా తట్టుకోలేకపోతే మనసు అంతా ఇక్కడ ఉంటుంది. నేను చెప్పి మాట్లాడిపోయింది అలాంటి దేహం అంత అభిమానం. దీనికి ఇంత చెమట కలగకూడదు, దీనికి వేడి కలగకూడదు. చూడండి ఇవన్నీ ఇంత వివరించి చెప్పుకోకుండా దేహాన్ని వదిలించుకొని ఒకటి చెప్పాలి. కానీ చాలామందికి అర్థం కాబట్టి నేను స్వామి ఒక మాట చెప్తే నేను వివరించి చెప్తున్నాను. చలి తింటే కొంచెం వెనుక ముందు చూస్తున్నావు, వేడి అవుతుందంటే తట్టుకోలేకపోతున్నావు, ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నావు, ఎవరైనా ఒక మాట అన్నారంటే ఏం చూసినా ఈ దేహం కనపడకపోతే వాళ్ళు ఎట్లంటారు నీతో? వాళ్ళు ఒక మాట నీకు కోపం వస్తుంది, ఇంట్లో వాళ్ళు కూడా నన్ను గౌరవించలేదు, నీకు బాధ కలుగుతుంది. ఏమి ఇంట్లో వాళ్ళు ఎట్లా ఈ దేహం లేకపోతే నిన్ను ఎవరు గౌరవిస్తారు? అసలు నీకు కనపడతావా? ఆత్మ ఇంటికి కనపడదు అంటే అన్నిటికీ రియాక్ట్ అవుతావు. రియాక్షన్ అంటే స్పందిస్తున్నావు అంటే దేహం దండిగా ఉంది. దాంట్లో ముఖ్యంగా తిండి పైన విపరీతం ఏమవుతుందంటే
ఈ విధంగా తినేస్తున్నామంటే దేహాభిమానం దండిగా ఉంది. 4 తృప్తిపరచడంలోనే కాలం అంతా వ్యర్థం చేస్తున్నాం. దీన్ని స్వామి చెప్పింది ఎన్నోసార్లు చెప్పాను చూడు. నిద్ర లేచిన నుండి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దులు లేక కాలమంతా ఇవి ఏమనర్చించి అరవింద దళాక్షిని విస్మరించి ఏ పెద్ద సుఖంబు గడించుదో తెలుపువే మనిషి అంటాడు. పొట్టకై హద్దులు పొద్దులు లేకుండా చెప్తాంటే స్వామి ఇట్లా అన్నాడంటే ఆ స్వామి మాటలు అక్కడ నెగ్లెక్ట్ చేసేసి స్వామి చెప్పి ఈ స్పీచ్ ఇన్న తర్వాత కూడా మళ్ళీ క్యాంటీన్ పోయి కడుపు నీళ్ళు తినేసి బాగా నిద్రపోయి చేస్తుంటే స్వామి అనుగ్రహం పెట్టగలుగుతుంది. ఆయన మాటలు విలువలు తప్ప ఆయన పాద పూజలు, ఊరేగింపులు, రథాలు, ఉత్సవాలు, డెకరేషన్ అవి చేస్తున్నారు చూడండి. ఏదో కట్టడము అవి చూడడము బాగుందని ఇప్పుడు కట్టి చేస్తున్నారు చూడ. నిజంగా స్వామి కోసం పేరే కానీ స్వామి కోసం కదా, వచ్చే వాళ్ళని చూసి మెచ్చుకోవాలి. ఫలానా ఫంక్షన్ బాగా చేసిరని. స్టూడెంట్స్ అడిగినారంట స్వామిని, స్వామి మీకు ఇంత శక్తి ఎట్లా వస్తుందంటే, నేను పొద్దున ఒక గ్లాసు మంచినీళ్ళు మాత్రమే తాగుతాను, ఇంకేం తీసుకున్నాను. నా భోజనం అంతా పేదవాడి ఆహారము రాగి సంగటి అంత తీసుకుంటున్నాను, ఇంకేం తెలియదు. మీకు 40 ఏళ్ళు వచ్చాక చత్వారం అని చూస్తాను, నాకు 70-80 ఏళ్ళు వచ్చినాక చత్వారం ఏం లేదు లేదు అంటే మీకు ఆహారం వల్ల శక్తి వస్తుంది, నాకు శక్తినే నేను అని స్వామి సెలవుచ్చింది. కరెక్ట్ చూడండి. సత్యోపనిషత్తు నాకు క్లాష్ కాలేదు, విన్నాను, నీకు తెలుసు. కానీ మీరు చెప్తాంటే గుర్తుకొస్తుంది. యాక్చువల్ ఎగ్జాక్ట్ మాట చూడండి. వీళ్ళు నేను చెప్పిన దానికి కోరలేట్ ఉంది లేదా, ఇది వదిలేస్తారా భజన చేస్తూ కూర్చుంటారు అనమాట. స్వామి ఏం చెప్పాడంటే దైవానుగ్రహం అంటే నన్నే అనుకోకుండా నా అనుగ్రహం అనుకో, దైవానుగ్రహం పొందాలంటే ఆజ్ఞాపాలన చేయాలి బంగారు. ఆజ్ఞ ఏం చెప్తాడు అని. వీడు భక్తులు అనేది దర్శనం ఆజ్ఞాపాలన అంటే అవును కదా భక్తులు అంటారు. ఆశ్రమం కానీ నేను చెప్తున్నట్టు అంటే ఏమో భక్తి ఉన్నట్లున్నాడు. నువ్వు ఫాలో అవుతున్నావు ఆజ్ఞ ఏం చెప్పాడో దాన్ని నేను అనుసరిస్తున్నానని. అదే ఆజ్ఞాపాలన కాకుండా మనం ఏం చేస్తున్నాం, నన్ను ఇట్లా చెప్పాడు, నిజమైన ప్రేమతో సాయి అంటే ఓయి అంటాను, నిజమైన ప్రేమతో. అట్లాగాక నీవిట్లా ఇంద్ర చంద్ర దేవేంద్ర నేను పొగిడితే నాకేదో అసహ్యం వేస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు భజన చేస్తాం చూడండి, తుమ్హోదా ఈ శంకత్వం అంటే నేను పొగడమంట ఆయన. మనం భజన చేసేసి స్వామిని ఏదో మెప్పిస్తాం అనుకుంటున్నాను. ఆయన ఇట్లా అనుకుంటుంటాడు కానీ పొగడ్తులకి లొంగేవాడు కాదు. అంటే భజన చేయకూడదని చెప్పలా, బాగా గమనించండి. ఏ భజన చూసినా కూడా, స్తోత్రం చూసినా కూడా పొగడమే ఉంటుంది, అలా ప్లీజ్ చేయడానికి. ఆయన చెప్పారు తెలుసిన పొగడ్తులకు పొంగేవాడు కాదు, స్వామి చెప్పిన ఆజ్ఞ అనుసరించిన వాళ్ళకి ఆజ్ఞ చూపిస్తాడు. ఆజ్ఞ ఏమి ఇది మీరు చెప్తారే వీడు, ఆహారం తగ్గించుకో, ప్రేమను పెంచుకో, 10 మందికి పంచుకో అన్నాడు. మనము నిజంగా చెక్ చేసుకుంటే నిజంగా పోతే ఎంత ఈ తమస్సులో ఉంటారు చూడే, బాగా తినేసి నిద్రమత్తులో ఉంటే వాళ్ళు అందరిని ప్రేమించడం కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించరు. బాగా గమనించండి. గంభీరంగా ఉంటాను అనమాట, ఏమో పెద్ద సింహం నేను అట్లా చూపించుకుంటా, నేను ఇంటికి యజమాని, నాకేదో ఎదురు చెప్పకూడదు, నేను ఇట్లా గెలిగేసుకోవాలని బాగా ఎంత అహంకారం ఉంటుందో తెలుసునా. వాళ్ళకి తెలీదు మన మీద పెద్ద మనిషి అంటుంటాం కదా, అందుకే వయసు అయిన వాళ్ళు కొంచెం కండెమ్ చేస్తుంటాను. నేను ముస్లింలు తిడతాడని కొంతమంది అనుకుంటారేమో. వాళ్ళ జీవితంలో చేసిన పెద్ద ఘనకార్యం తెలిసిన అహంకారాన్ని పెంచుకోవడం. అణిగి మణిగి ఉండడంలో అందరిలోనూ కనుడు. పెద్ద తుఫాను ఏదో వస్తుంది, పెద్ద గాలి వచ్చినా వృక్షాలు పడిపోతాయి, అదే గాలికే చిన్న చెట్టును కదిలించలేదు. పెద్ద తుఫాను పట్ల ఉందనమాట, పెద్ద తుఫాను పెద్ద మానులే ఉక్కులు చేస్తుంది, అదే గాలి ఉంటుంది చిన్నగా ఉంటుంది చూడే, అలాంటి బతుకుంటుంది ఆరంగా. అలాంటి దానికి ఎంత చెట్టు పెద్ద గాలి, ఎంత విశాలంగా ఉంటే అంత గాలి వస్తుంది. అట్లా అహంకారం ఎంత పెరిగితే అంత ఏట్లు పడుతుంటాయి అనమాట. దాంట్లో సతమతం అవుతుంటారు, దాన్ని కాపాడుకోవడంలో జీవితం అంతా గడిపేస్తుంటారు. ఇప్పుడు ఎలక్షన్లో ఏదో పడిపోతుంది చూడండి, ఒకసారి ఓడిపోతారు, ఒకరు కలుస్తారు ఓడిపోతారా. ఓడిపోయిన వ్యక్తి పోతే పోన్లే అని కొంచెం నిరాశ కలిగితే మనకి ఆధ్యాత్మిక మనకు వస్తాం కదా, కొంచెం నిరాశ కలిగిన వల్ల రాదనమాట. నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లనే గెలవాలని వస్తుంది. దానికోసం వాడిని కండెమ్ చేసి మించి పెరిగి ఎంత ఉంటుంది తెలుసిన. ప్రతి ఒక్కరూ అంటే ఒకరే అని కాదు, లోకములో 199 మంది ఆధ్యాత్మిక మార్గం రాని వాళ్ళే ఎక్కువ ఉంటారు. వచ్చిన వాళ్ళు 199 మంది, వచ్చిన వాళ్ళు సరైన ఆధ్యాత్మిక అర్థమయ్యేది.
వీళ్ళంతా ఉండరు చూడ, ఆ కోపతాపాలు అహంకార ఈశాదేశాలతో నిండుకొని ఉంటుంది. అవి వదలకపోతే దివ్యత్వం ఎన్నటికీ అర్థం కాదు. పరమాత్మ స్వామి మన హృదయంలో చాలా దగ్గరున్నాడు. అహంకారం అనే అడ్డుగోడ పెద్ద అడ్డుగోడగా ఉంది. దాన్ని బుద్ధిమంతికతోనో నీ డబ్బుతోనో అధికారంతో ఏ విధంగా పొందుకోలేవు. అహంకారం ఎంత తగ్గించుకుంటే అది దగ్గరవుతాం. ఇది స్వామి మాటలే చెప్పింది. పరమాత్మ ఇట్లా చెప్పాడు, కొంతమందికి మాత్రం కళ్ళలో కనపడతాడు, కొంతమందికి మాత్రము ఇంటర్వ్యూ ఇస్తాడు, కొంతమందికి మాత్రము చాలా హృదయంలో కూడా దగ్గర అవుతారు. అందరికి ఎందుకు కాదంటే ఈ హృదయ పరిశుద్ధత లేదు బంగారు, ఏం చేస్తాము, హృదయ పరిశుద్ధత లేదు. ఆ మాట అందరూ తెలుసుకొని ఏం చేయాలి తెలుసిన, నాకు కూడా హృదయంలో స్వామి దగ్గర కావాలి, అయితే నా హృదయంలో ఏదో లోపదోషం ఉంది, కోపం ఎక్కువ ఉంది, అహంకారం ఎక్కువ ఉంది, ఆశలు ఎక్కువ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకోకుండా మనం ఏదో సాధన చేసేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాము, సత్సంగాలు పోతున్నాము, భజనలు చేస్తున్నాము, రామకోట రాస్తున్నాము, ఏమంటారు అన్నదానం చేస్తున్నాము, వస్త్రదానం చేస్తున్నాము. ఏంటంటే దీనిలో మునిగిపోయారు కానీ చేయకూడదని చెప్పలే. కానీ అవి చేసిన తర్వాత ఏం తెలుస్తున్నా అడుగుడా నేను చేశాను, నాకు ఎవరు చేయలేదు నేను చేశాను అట్లా. ఈ అహంకారం ఎక్కడ విరవేశాలు వేస్తాడు, చాలా జాగ్రత్త ఉండాలి. పెద్ద అడ్డుగోడుగా ఉన్నది అదే పరమాత్మ దర్శనానికి. ఇంకా తగ్గించుకోవాలి. ఇంకో చూడి ఇంకో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు, కొన్ని పుస్తకాలు చదివింటారు. ఇప్పుడు మేము చెప్తున్నట్టు కూడా నాకు తెలుసున్నట్లు వాళ్ళు చెప్పే స్టార్ట్ చేస్తారు చూడే. అదేం తెలిసిన అహంకార లక్షణం. తెలిసినా కూడా విను, నీకు తెలిసిన దానికి సరిగా నాకు అర్థమైందని తెలుసుకో. అర్థం కాకపోతే నాకు తెలిసింది కాదు ఇంకా లోతైన విషయాలు చెప్తున్నాడు అని అర్థమైంది. అట్లాగాక కొంతమంది చూసినా నాకు తెలుసులే అంటారు, ఎక్కడో పుస్తకం లేదు నా స్విచ్ వినింటారు ముందు, కొంచెం జ్ఞాపశక్తి బాగుంటుంది వాళ్ళకి. కొంచెం వాళ్ళని చేస్తా ఇది నాకు తెలుసు నెగ్లెక్ట్ చేస్తారు. చాలా సూక్ష్మంగా ఉండాలి ఇవన్నీ. వాళ్ళే తెలుసుకోవాలి. కొంచెం చెప్పకపోతే అర్థం కాదు, చెప్పాల్సి వస్తుంది. నాకే తెలుసు అనుకున్నాడంటే ఫెయిల్ అయిపోతుంది. అలాగే చూసినా అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పి అదే విషయాన్ని ఇప్పుడు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లేదంటే ఆ టైంలో అంతే చెప్పాలి, దాన్ని ఎదిగిన తర్వాత చెప్పాలి. అది ఎట్లుంటుందంటే ప్రైమరీ క్లాస్లో ఉన్నదానికి ప్రైమరీ క్లాస్ చెప్పాలి, హై స్కూల్ పాఠం చెప్తే అర్థం కాదు, హై స్కూల్లో ఉన్న పాటి డిగ్రీ పాఠం అర్థం కాదు, హై స్కూల్ దాటిన తర్వాతే ఇంటర్మీడియట్ దాటిన చెప్పాలి కదా మన క్లాసుల్లో కూడా. అట్లే కూడా ఈ ఒకే విషయాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చెప్తుంటాను. మీరు ఇది ముందు చెప్పారు కదా అంటే ముందు నీకు అర్థమైందా? అర్థమైంది అనుకున్నావు అంతే. 5వ క్లాస్ దాట్లా హై స్కూల్ పాఠం ఎట్లా అర్థమవుతుంది? ఇవన్నీ ఉంటాయి మైండ్ లోపల. ఎటువంటి నాకు తెలిసిందని ఎప్పుడు అనుకోకూడదు. నేను చెప్తున్నాను కదా 1000 మందికి కానీ నేను చెప్పగలను, నేను విన్నా కూడా నాకంతా తెలిసింది నేను ఎప్పుడు అనుకోను. అనుకుంటే అహంకారం తలెత్తుంది. ఏమో స్వామి చెప్పిస్తున్నాడు స్వామి సేవ. ఎంత జాగ్రత్త ఉండాలంటే అహంకారాన్ని, ఎంత వినయ విధేయతలు పెంచుకుంటే అంత మంచిది. అందుకే చూడే మనం కొన్ని పండ్లు ఉంటాయి మామిడి చెట్లు అంత ఉంటాయి, ఎంత ఎక్కువ పండ్లు కాస్ట్ అంత వంగిపోయి ఉంటుంది తెలిసిన. ఏ పండ్లు లేని ఒక కొమ్ములు నిలుచుకొని ఉంటాయి. అంటే ఏమీ లేకపోయినా అంత ఇది తెలిసి పెద్ద అహంకారం పెంచుకుంటారు. ఫస్ట్ 24 గంటలు మన అహంకారం పైన టెస్ట్ చేసుకోవాలి. అహంకారం అంటే ఏం లేదు, నేను ఫలానా వ్యక్తిని అనే భావన ఉంది, అది మొదటిది. దాని మూలకంగా నేను దేహం అనే భావన బలంగా వచ్చాడు. దేహం అనే భావన పోగొట్టుకోకుండా ఎన్నటికీ ఆత్మానుభవం కలిగే అవకాశమే లేదు, ఎన్నటికీ లేదు. దేవుని కూడా నేనంటే ఈ అహంకారం అంటే నిజంగా పోతే దేహంకు సంబంధించింది కాదు, అదే దానికి మమేకమైపోయినావు. మనసులో కలిగే భావన అది. మనసులో నేను ఫలానా అనే వ్యక్తి నుంచాడు, ఫలానా వ్యక్తిని మనకి నేనంటే ఫలానా, నేను స్త్రీని, నేను పురుషుడిని, నా పేరు ఇది, నా ఊరిది, నేను ఇంత చదివాను, నేను ఇంత కలెక్టర్ని, నేను తహసీల్దార్ అని అన్నీ ఉండే చూడే. ఆ నేను అంటున్నది అది ఇంకా మనసులో అంటున్నది, కానీ దేహంతో మమేకమైపోయింది. అని వెంటనే నేను ఫలానాకి దేహభావన వస్తుంది కదా. దీంతో ఎంత మమేకమైపోయి పొద్దుండి రాత్రి వరకు దీన్ని పోషించుకోవడంలోనే కాలం గడుపుతున్నాం. బాగా గమనించుకోండి, బాగా గమనించండి. పొద్దున్న లేస్తాము, బ్రష్ చేస్తాము, నేను బాగుండాలని కదా, తప్పులే చేయాల్సిందే. స్నానం చేస్తాము, వెంటనే కాఫీ కావాలనుకుంటాం. తర్వాత టిఫిన్ లేట్ అయితే ఇంకోసారి కాఫీ. లేట్ అయిందంటే ఒకవేళ టిఫిన్ రుచిగా లేకపోతే ఏదో
మద్రాసు 2 ఐటెంలు చేసింటే ఇది కాదు అదని తినచ్చు, 2 లేవు, ఇవి ఒకటే ఉంది, అది రుచి లేదంటే ఇంక బాధ, ఎంత బాధో. సరే సాయిబాబా దర్శనం మిస్ అయిందంటే బాధ కలుగుతుంది కదా సాయి భక్తులకి. దానికని టిఫిన్ మిస్ అయిందంటే చాలా బాధపడతాం అనమాట. స్వామి దర్శనమా ఇంకోటి చేసుకుందాం అనుకుంటాను. అంటే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి గమనించండి, నేను చెప్పే మాటలు మీ పైన మీరు అప్లై చేసుకోండి, ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుస్తుంది. దేవుని కన్నా ఇంపార్టెంట్ మనము ఈ ఈ ఈ నాలుకలు, ఈ ఇంద్రియాల సుఖాలు ఇస్తున్నాం. అందుకే చూడండి, ఇప్పుడు మేము ఇంత వివరించి చెప్పింటాం కదా గంటల సేపు, 99% గుర్తుండవు. ఏదో కొద్దిమందికి తప్పితే, కొద్దిమందికి కొద్దిగా, అది అందరికీ ఎవరికి ఉండదు. కానీ మీకు ఒక టీవీ చూడండి, ఒక సీరియల్లో ఒక ఏదో సన్నివేశం, ఒక న్యూస్ రేపు అడిగితే దాంట్లో జరిగినది చెప్తారు మీరు. ఎలా తెలిసిన ఏకాగ్రతతో చూశారనమాట. దాన్ని మనసుకు బాగా అలాంటి పట్టించుకుని బాగా అలవాటు పడిపోయింది మైండ్కి జీవితాంతం. ఇప్పుడు ఆ టీవీలో చూసింది ఇదే కళ్ళు చూశాయి, ఇదే చెవులు విన్నాయి కదా అటు శబ్దాలని, అవి గుర్తున్నట్లా స్వామి చెప్పిందో లేకపోతే మేము చెప్పింది ఎందుకు గుర్తులేదు నీకు? అంటే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అన్నీ ఉండాలి నీకు, లేకుండా పనికిరాని చెత్త చెదారం పైన ఉండాలి అంతే. స్వామి చెప్పినదే, ఒక వ్యక్తి పని మీద బయటికి వెళ్తారు, అతనికి ఒక కొడుకు ఉన్నాడు, కుమారుడు. బయటికి వెళ్ళడానికి కాసేపు నిద్ర వస్తే, నిద్రపోతే అతనికి స్వప్నం వస్తే, స్వప్నంలో 5 పిల్లలు ఉన్నట్టు కళ వస్తుంది అనమాట. సర్లేని అయిపోయినాక ఇంటికి రాత్రికి వెళ్తే ఆ కొడుకు ఏదో పాము గడిచి చనిపోతాడు. భార్య వచ్చి అతని ఇంటికి వస్తేనే భార్య చెప్తుంది, ఇట్లా బాబు చనిపోయినాడంటే ఏడుస్తాడు, నీకు ఏడుపు రాలేదంటే ఎందుకు ఏడ్చాలా, కళలో 5 మంది పిల్లలు ఉన్నారని వల్ల ఒక ఉన్న కుమారుడు పోయినాడు అని అని అన్నాడు. నాకు అర్థమే కాలేదు సార్, దానికి అర్థమే సార్. చెప్పాను చూడు, కళ గురించి అన్న వివరించి చెప్పాను కూడా, దాన్ని పట్టుకుంటే అర్థమవుతుంది. కళ జాగ్రత్తల గురించి నేను చెప్పాను. అంటే ఇప్పుడు మీరు యోచన చేసి తెలుస్తుంది చూడు, 5 మంది కళలో ఉన్నవాడు పోయారు, అప్పుడు ఏడ్చాం, తప్పకుండా ఏడ్చింటాం కళలో. మేలుకున్న తర్వాత ఎవరు పోలేదు కదా, అసలు 5 మంది కొడుకులు లేరు కదా, లేకుండా ఉన్నట్లు కనపడింది. వాడు చనిపోతే కూడా బాధ కలిగింది, అది కళలో జరిగింది. మేలుకుండే వరకు ఆ బాధ ఉంది, ఆ బాధ ఉందే లేదా ఆడవాడు. ఇప్పుడు ఒక వ్యక్తి మన చనిపోయాడు అనుకోండి, మన బంధువు కొడుకు ఎవరొకరు, ఇప్పుడు బాధ ఉంది. బాగా మరిచి నిద్రపోతాం అనుకో, ఆ బాధ ఉందా? అంటే ఒక అవస్థలో ఉండేది ఇంకొక అవస్థలో లేకుండా పోతుంది. అట్లే కళలో కన్నా 5 మంది పుత్రుల్లో ఎవరో పాము గడిచి చనిపోతే, కళలో కనపడలేదు, కళలో ఎవరు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. కళలో ఇంటికి వచ్చిన తర్వాత సొంత కొడుకు ఉంటాడు చూడు, అతను చనిపోయి ఉంటాడు. ఇది అంటే దీన్ని పోల్చుకోండి. దీనికి అడుగుతుంది భార్య, మన సొంత కొడుకు చనిపోయినాడు అని అతడే బాధపడ్డు, ఈమె బాధపడుతుంది. దానికి చెప్తే నాకు స్వప్నంలో 5 పిల్లలు ఉన్నారు ఉన్నారు అని వాళ్ళ కోసము సంతోషించమంటావా, ఉన్న కొడుకు పోయాడు సార్. అది అంత సీరియస్ తీసుకోలేము మనం, తీసుకోవాలి. ఎట్లా అంటావా, ఇది కూడా కళ అని చెప్పాను నేను. ఇప్పుడు 5 మంది ఇప్పుడు లేరు, కళ్ళలో ఉన్నారు. ఇప్పుడు కళలో 5 మంది ఉన్నప్పుడు, అక్కడ ఆ కళ్ళలో ఉన్నప్పుడు వీడు లేడు, పాముగా చనిపోయినాడు. ఈ అవస్థలో ఉండు, ఆ అవస్థలో ఉండు, రెండిట్లో నీవు ఉండవు. ఆ అవస్థ నీకు వచ్చింది, ఈ అవస్థ నీకు వస్తుంది. నీవు కరెక్ట్ కానీ 2 అసాధ్యమే. కానీ దీన్ని మనం పట్టుకోలేదు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే అది అసత్యం అని తెలిసిపోతుంది, దీన్ని సత్యం అని పట్టుకొని కూర్చున్నాం. ఇది కళ అని తెలుసుకోవాలి. అది ఇదే కళ, ఇది కూడా జాగ్రత్త కూడా కళ. నేను సార్లు చెప్పాను చూడు, అది అర్థం చేసుకుంటే అర్థమైంది. దీన్నే స్వామి ఒక ఉదాహరణ మూలకంగా చెప్పాడు. ఇదే అర్థం. ఇది కూడా కళ అని తీసుకుంటే, ఇది కళ అని తీసుకుంటే ఇప్పుడు అర్థమైంది చూడ. ఇప్పుడు మేలుకున్న తర్వాత 5 మంది పుత్రులు ఎవరు లేరు కదా, కళలో దాన్ని పట్టించుకోవాలి. నువ్వు ఇప్పుడు పట్టించుకోలేదు. ఇది కళ తీసుకుంటే వీళ్ళు చనిపోతే కూడా ఏడ్చాల్సిన పని లేదు. ఇది కళ అని తీసుకుంటే అంటే అక్కడ 5 మంది ఉన్నారని సంతోషము లేదు, వాళ్ళు ఇప్పుడు లేరని బాధ లేదు. అంటే అది కళ కాబట్టి నీవు దాన్ని ఇప్పుడు కళలో ఉన్నారు, సంతోషం బాధ ఏదో కలిగింది అనుకోండి, వాళ్ళు పెంచిన కష్టాలు అన్నీ పడ్డామనుకోండి.
మేలుకున్న తర్వాత ఏమాత్రం సంబంధం లేదో క్లియర్గా తెలుస్తుంది, వాళ్ళు లేనే లేరండి. ఇప్పుడు ఇది కలగా తీసుకుంటే నీవు అంతే. ఇప్పుడు ఆ 5 మంది లేనే లేరు కదా, అక్కడ ఏమైంది డోంట్ కేర్ అంటాం చూడ, అంటే ఏమాత్రం పడుచుకోకుండా ఉన్నాం మనం. లేదంటే కళ అని క్లియర్గా తెలిసిపోయింది. ఇది కూడా కళ అని నీకు తెలియలేదు, కానీ తెలుస్తుంది ఒక పక్కన తెస్తే. ఎలాంటావా? ఇప్పుడు జాగ్రత్తలో ఉండేవాళ్ళు నీవు కలగంటున్నప్పుడు ఏమాత్రం గుర్తులేదు చూడు. ఇప్పుడు కళలో ఉండేది దాని జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి. ఆ 5 మంది పిల్లలు లేనే లేరు. ఇక్కడ నువ్వు కళ మనసు ఏదో సృష్టి చేసిందే కానీ నిజంగా లేరు. 100 పాలు నమ్ముతున్నావు. ఇప్పుడు నమ్ముతున్నావు కదా. ఇప్పుడు కళను ఊహించుకోడు ఒకసారి. ఆ 5 మంది వాళ్ళతో ఆటలాడుకుంటున్నప్పుడు సంతోషం సుఖం అనుభవిస్తున్నాం అనుకో. ఆ టైంలో ఈ జాగ్రత్తలో ఉండే భార్య పిల్లలు వీడు చనిపోయినాడు అయితే పాము కలిసి చనిపోతే ఏమాత్రం సంబంధం లేదు, పూర్తి మర్చిపోయాడు. ఇక జాగ్రత్త పూర్తి మర్చిపోతే తప్ప నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే తప్ప కళ రాదు మనకి. కలగనేటప్పుడు ఇది లేదు, ఇప్పుడు ఆ కళ లేదు. అంటే సత్యము అనే దానికి మేము నిర్వచనం చెప్పండి, ఎప్పుడు ఒకటే రకంగా ఉండేది. ఇప్పుడు ఈ అవస్థలో ఉండేది ఆ అవస్థలో లేదు, ఆ అవస్థలో ఉండేది ఈ అవస్థలో లేదు, క్లియర్గా తెలుస్తుంది. కానీ 2 అవస్థలు నీకు వస్తున్నాయి చూడే. నీవు 2 అవస్థల్లో ఉన్నావు, నీవు సత్యం. ఆ నేను తెలుసుకో, ఆ నేను తెలుసుకో. 2 అవస్థల్లో ఉన్నవాది ఇది అసత్యమే. ఎలాంటే ఇప్పుడు సత్యం కనిపించవచ్చు, అక్కడ లేదు. ఇంకో అవస్థలో గాఢనిద్రలో అసలు లేదు. స్వప్నము జాగ్రత్త 2 లేవు గాఢనిద్రలో. మొద్దులా పడి ఉన్నాం కానీ హాయిగా ఉన్నాం మేడం. అంటే ఈ కళ వచ్చినా జాగ్రత్త వచ్చినా డిస్టర్బెన్స్ ఉంది మైండ్కి. కొంతవరకు అడగకు శాంతంగా ఉన్నాం. నిజంగా అందుకే పరమాత్మకు చాలా దగ్గర పోయాం. దగ్గర అంటే ఎంత దగ్గర చూసినా 99% పోయాం, ఒకే 1% పోలే. ఒకే 1% ఏం తెలుసినా ఇప్పుడు నేను అనుకుంటున్నామే ఇది పూర్తి పోలే, దీన్ని వదలే, దీనిపైన అభిమానం దండిగా ఉంది, ఆడ రెస్ట్లో ఉంది అంతేలే. ఇది పూర్తి పోతే తప్పకుండా గాఢ నిద్ర సమాధి స్థితే, పూర్తి అడ్రస్ లేకుండా పోవాలి. పోలేదు కాబట్టి గుప్తంగా ఉంది. లేసొస్తాను మళ్ళీ ఎన్ని ఉండే చూడు, జాగ్రత్తలు ఇవన్నీ తెలుస్తున్నాయి, అన్నీ నిన్నున్నవన్నీ ఈరోజు తెలుస్తున్నాయి చూడు. అంటే నిన్నున్నవాడే గాఢదులు లేకుండా పోయినట్టు అనిపించినా కూడా వాడు ఎక్కడో గుప్తంగా ఉన్నాడనమాట. వాడిని గుర్తించి లేకుండా చేసుకోవాలి. కానీ 3 అవస్థలకు ఆధారంగా నీవు ఉన్నావు, నిజమైన నీవు అక్కడ తెలుస్తుంది. దానిపైన దృష్టి పెట్టాలి. దానిపైన దృష్టి అంటే కొంచెం దగ్గర పోవడానికే సుషుప్తి గాఢ నిద్ర మనకు తెలుస్తుంది. కాదంటావా? ఇప్పుడు ఈ దేహము నేనునే బలంగా ఉంది మనకి. దీనికి వచ్చిన సమస్యలన్నీ నాకే మిందేస్తున్నాను. కానీ గాఢ నిద్ర సార్ ఊహించుకోండి, ఈ దేహంతో సంబంధం లేదు, మనసుతో కూడా సంబంధం లేదు, ఒక్క ఆలోచన కూడా లేదని. మనసు అంటే ఆలోచనల కట్ట, ఒక్క ఆలోచన కూడా లేదంటే మనసు లేదాడా. ఈ దేహం ఏమైందో తెలీదు. ఇప్పుడు ఏమైందో చెప్తాను చూడండి. ఇప్పుడు ఉన్నదన్నట్లే ఒక పాము వచ్చింది ఇట్లా, వెంటనే ఎగిరి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. కానంటే ఈ దేహానికి ఏదో హెచ్చు తక్కువ అవుతుందని. ఇప్పుడు నువ్వు బాగా నిద్రపోయేతాడు, ఈ దేహం ఉంటుంది, నీకు సంబంధం లేదు, మర్చిపోయినావు. నీ పైన పాము పైన తెలియదాడా. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలియదంటే ఈ దేహముతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నావు కాబట్టి. అవునా కదా? ఇప్పుడు బజార్లో ఒక వ్యక్తి పనుకున్నాడు, నిద్రపోయి ఒక శవమే ఉందనుకోండి. ఇప్పుడు మనం కన్నులో చూస్తున్నట్లే ఆ శవం పైన ఒక పాము వెళ్ళిపోయింది అనుకో. శవం అని మనకు తెలుసు, పాము పైన మనమే పట్టించుకోము, ఎలా చచ్చిపోయింది కదా అని. ఇప్పుడు ఈ దేహం కూడా ఆ శవములాగా ఉంది ఆడ గాఢనిద్రలో. కాదంటే ఆ దేహం పైన శవం పోతే నువ్వు చూస్తున్నావు, నీకు తెలుస్తుంది, నీవు రియాక్షన్ లేదు, పోతే పోకుండా చనిపోయిన దేహం కదా అనుకుంటున్నావు లేదా. ఇప్పుడు మన దేహం పైనే రాత్రి ఒక పాము పోయింది అనుకోండి, మనకి ఏమాత్రం సంబంధం లేదంటే ఈ దేహానికి మనకి పూర్తి డిస్కనెక్ట్ అయినాం. కానీ నీవు లేకుండా పోయావా ప్రశ్న వేసుకోవాలి. నీవున్నావు. ఈ దేహము నేను అనుకుండేవాడు లేడాడా, నిజమైన నేనున్నానాడా. దీనిపైన మననం చేయాలి. దీన్ని మననం చేయాలి. ఇది విన్నం సులభం కాదు. దాన్ని పట్టుకోగలిగితే 3 అవస్థలో నేనున్నాను. ఒక అవస్థ ఉన్నప్పుడు ఇంకొక అవస్థ లేదు. బాగా పట్టుకోండి. ఒక అవస్థ ఉన్నప్పుడు ఇంకో అవస్థ లేదు. కలగనేటప్పుడు ఇది లేనే లేదు.
సుషుప్తిలో కూడా ఇది లేదు. స్వప్నము కనేటప్పుడు జాగ్రత్త లేదు, సుషుప్తి లేదు. సుషుప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నాలు లేవు. ఇప్పుడు స్వప్నము సుషుప్తి లేదు. ఇప్పుడు జాగ్రత్త అంటే ఒక అవస్థ ఉన్నప్పుడు ఇంకొక 2 అవస్థలు లేనే లేవు. మనకు బాగా అనుభవం ఉందా? క్లియర్గా ఉంది. కానీ 3 అవస్థలు ఎవరికి వచ్చిపోతున్నాయి? నాకే కదా. ఆ నేనెవరు? దానిపై దృష్టి పెట్టాలి, దాన్ని ధ్యానం చేయాలి, మననం చేయాలి. మననం అంటే దీన్ని ఇదేదో అర్థం కాలేదు వదిలేస్తారు చాలామంది. అర్థం కాలేదు వదిలేసి తెలుసా ఇంకా సులభంగానే ఎదుగుతారు. ఆ టీవీలో ఏం చెప్తాడో నీవు కలశం బట్టి పూజ చేయి నీకు మోక్షం వచ్చేవాళ్ళని చెప్పి దాన్ని పట్టుకొని కూర్చుంటాను అనమాట. దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు దాన్ని పట్టుకొని కూర్చోవాలి ఇంత క్లియర్గా చెప్పినా కూడా అంటే నీకు అర్థం కాలేదు అని. అర్థమైంది కానీ ఇష్టం లేదు, ఇష్టం ఉంది కానీ నాతో చాద కాదు అని కూర్చున్నావు. ఇన్ని ఉంటాయి లోపదర్శాలు. అది కాదు, అర్థం కాకుండా సత్యశూన్యమే అర్థం చేసుకోవాలి. ఒకటి అర్థమైన తర్వాత అనుభవం చేసుకోవడానికి సత్యశూన్యమే అర్థం చేసుకో ప్రయత్నం చేయాలి. అన్నీ వదిలేసి దీన్ని కూర్చోవాలి. వదలే ప్రశ్న లేదండి. అన్నీ అనుభవిస్తూ ఆత్మజ్ఞానం పొందేది ఏమన్నా ఉందా? మీరు 1 పైసా ఖర్చు లేకుండా ఒక కష్టపడుకోకుండా బాగా ఫ్యాన్ కింద కూర్చొని క్లియర్గా చెప్తున్నారు, ఏ రిస్క్ లేకుండా. ఇంత రిస్క్ చేసి చెప్పేది కూడా మీరు చెప్పింది పట్టించుకోము. కావాల్సింటే ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి గంగానదిలో మునిగొస్తాము, అది కలిసి అంత కష్టపడతాము, అలాంటి రిస్క్ తీసుకుంటాము, ఇంత ఖర్చు పెట్టే రెడీగా ఉన్నాము అంటే ఆ రిస్క్ తీసుకుని రెడీగా ఉన్నాను అనమాట. అట్లాదేమన్నా ఉందా అని చూస్తాడు. అంటే భౌతికమైనవి ఏదో చేసి పొందాలి అనేది బలంగా ఉంది మన మనసుకి. మీరు పోతున్నారు లేదా? ఇప్పుడు చాలామంది తీర్థయాత్రలకు పోతారు కదా. ఎందుకు పోతారంటే ఏదో ఆధ్యాత్మిక ఏదో మంచి ఉందని భావన ఉంది. ఎంత రిస్క్గా వ్యయ ప్రయాసాలు కదా. డబ్బు ఖర్చు, రిస్క్, ఆరోగ్యం చెడిపోతుంది. ఆడిపోయినప్పుడు మనకి ఏదైనా వయసు అయిన తర్వాత కొంచెం అన్ని ఆహారాలు పడవు కదా అందరికీ. మనకు ఆడ ఏదో చికెన్ తినాలి, మనకు ఇష్టమైందే అది తింటే కొంచెం ఆరోగ్యం వచ్చి తక్కువ అవుతుంది. వాటికి పోయి ఏం చేసి వచ్చామంటే పవిత్రమే కఠినం చేయకూడదు, పవిత్రమైన గంగా మునిగి వచ్చి అనారోగ్యం తెచ్చుకున్నాం అనమాట. ఓన్లీ డబ్బు ఊసిపోయింది. ఇంతే కదా చేస్తున్నదే. అంటే ఎంత రిస్క్ తీసుకుంటారో. ఇక్కడ ఏమీ లేదు, కూర్చొని జస్ట్ మనసు కొంచెం పదును పెట్టాడంటే నిద్రపోతారు, లేకపోతే వింటారు, వదిలేస్తారు అనమాట. ఆత్మజ్ఞానము పొందిన వ్యక్తి స్థితి పొందిన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? కష్టమో ఆత్మజ్ఞానం పొందడము, కాకపోతే పొందిన తర్వాత ఆ వ్యక్తి స్థితి ఎలా? దాన్ని ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే దాని గురించి యోచన చేయకూడదని ఉంది. నీవు పొందే ప్రయత్నం చేయి అంతే. ఎలాంటావా? అది అవర్ణనీయమనుంది, వర్ణించడానికి సాధ్యము కాదు అని, మాటలతో చెప్పడానికి సాధ్యము కాదు అని రమణ మహర్షి చెప్పాడు, నిసర్గదత్త మహర్షి చెప్పాడు. అది ఆనందం ఒకరు ఎట్లుంటే వర్ణించడానికి సాధ్యం కాదండి. వర్ణించడానికి సాధ్యము కానిది అది పొందిన వారికే సాధ్యం కాకపోతే పొందని వారు చెప్పలేరు. చెప్పిన ఏదో ఊహించి చెప్తున్నాడు అంతే. ఒకటి పొందని వారికి చెప్పినా కూడా అర్థం కాదు, మనకి సహజంగా పోతాయన్నమాట. జన్మలు కూడా అవసరం లేదు. ఈ క్షణంలోనే ఇంకా ఏం తెలుసునా ఆత్మానుభవము, ఆత్మజ్ఞానం అంటే ఏం తెలుసునా మోక్షమే. నిజంగా పోతే ఇప్పుడు నీవు మోక్ష స్వరూపుడిగా పొందే ఉన్నావు కూడా, తెలియకుండా ఉన్నావు. నేను ఆత్మనే. ఇప్పుడు నీవు ఆత్మస్వరూపుడివే, తెలియకుండా ఉన్నావు. ఆ తెలుసుకోవడమే మీకు చెప్పడం అంతే, గుర్తు చేయడం అంతే. ఎట్లా అంటే ఉదాహరణ చెప్తాను చూడండి, బాగా అర్థం కావాలంటే. ఇప్పుడు మనము ఇక్కడ ఆ సోఫాపై నిద్రపోయాం, నిద్ర పట్టేసింది. ఒక కళ వచ్చింది. ఆ కళలో మనం బెంగళూరులో ఏదో పనికి పోయి బజార్లో తిరుగుతున్నాం అని కళ వచ్చింది అనుకో. కళ వచ్చింది బెంగళూరులో ఏదో పని ముగించుకొని మళ్ళీ వచ్చాము. కొంత ఏదో ఆ బస్సు యాక్సిడెంట్ ఏదో చూసాము, అయ్యో అనే తలకి మెలకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఈడే ఉన్నాడు, పనుకున్న వ్యక్తి బెంగళూరు పోయే ఉండలే, కానీ కళలో పోయాడు కదా. కళలో పోయినప్పుడు కూడా ఈడ నేను పనుకున్నానే జ్ఞానం ఏమాత్రం లేదు. అవునా? ఈ జ్ఞానం ఏమవుతుందో కళ రాదు. పూర్తి తను తాను మర్చిపోయాడు. కానీ బెంగళూరులో విహరిస్తున్నప్పుడు కూడా ఈ వ్యక్తి ఈడే ఉన్నాడు బెడ్ పైన. అవునా?
తిన్న తాను మర్చిపోయినా కూడా ఈ వ్యక్తే, కల కన్నవాడు వీడే, కలలో ఉన్నవాడు వీడు కాదు. కలలో కనపడినవాడు ఏదో మనసు సృష్టి చేసింటే తిరుగుతున్నాడు ఆడ. వాడు నిజమైతే మేలుకుంటున్న వాడు ఉండాలి కదా, వాళ్ళు లేడో వీడే ఉన్నాడు. కళ గనక ముందు ఉన్న వ్యక్తే కళ మేలుకున్న తర్వాత ఉన్నాడు. నిజంగా పోతే కళలో ఉన్నప్పుడు నేను ఈడు ఉన్నానని జ్ఞానం లేదు, అవునా? లేకపోయినా కూడా వీడు సత్యంగా ఉన్నాడు కదా. మరిచిపోయాడు కలగన్నాడు. బాగా అర్థం చేసుకోండి. కళలో బెంగళూరు తిరుగుతున్నప్పుడు కూడా ఈ వ్యక్తి ఈడే ఉన్నాడా, కానీ తను తాను మర్చిపోయాడు. మళ్ళీ మేలుకుంటానే నేను పోయింది లేదు, ఈడే ఉన్నాను అని తెలుస్తుంది కదా. 3 కాలాల్లోనూ అంతే. పనుకునే ముందు ఈడు ఉన్నాడు, నిద్రబట్టి బెంగళూరు తిరుగుతున్నప్పుడు ఈడే ఉన్నాడు ఈ వ్యక్తి. కళలో తిరుగుతున్నవాడు ఒక మానసిక కల్పన అంతే, ఒక కళ అంతే. ఇదే వ్యక్తి అనుకోండి. మళ్ళీ మేలుకున్న తర్వాత ఉండదు. 3 కాలాల్లో వీడిగా ఉన్నాడు. కలగంటున్నప్పుడు మాత్రము తాను ఫలానా వ్యక్తిని మర్చిపోయాడు. మర్చిపోయినంత మాత్రాన ఈ వ్యక్తి కాకుండా పోతాడా? అట్లే నీవు ఆత్మస్వరూపుడివే. ముందు ఇప్పుడు కలగన్నావు, ఈ కళలో ఈ దేహం అనుకుంటున్నావు. బెంగళూరు తిరుగుతున్నాడే వాడు ఇప్పుడు మనం ఉన్నదే. కానీ నేను మర్చిపోయి ఇది నేను అనుకున్నంత మాత్రాన్ని నీవు ఆత్మ కాకుండా పోయట్లేదు. బాగా అర్థం చేసుకో. ఇప్పుడు ఆత్మస్వరూపుడివే. ఇప్పుడు సాధన చేసి మేలుకుంటావు అనుకో, ఏం చేసినా నేనాడు బెంగళూరు పోయింటే నేను ఇడే ఉన్నాను కదా ఎట్లా అనుకుంటావో అట్లా నేనాడు కలగన్నాను, నేనాడు ఉన్నాను, నేనుగానే ఉన్నాను. ఈ కళ అనేది ఎన్నో జన్మలు ఎత్తినట్లు కళ వచ్చింది నాకు. అనేక జన్మలు ఎత్తాను. అయ్యో ఒక కళలోని ఇన్ని జన్మలు ఎత్తానా, 1000 జన్మలు ఎత్తానని నెప్పి నవ్వుకుంటాడంట. అంత మాత్రం అనుభవం చెప్పగలం. ఆత్మజ్ఞాన అనుభవం అంటే ఎట్లుంటుందంటే, కానీ దీన్ని పట్టుకోవాల్సింది తెలిసిన ఇప్పుడు కూడా నీవు ఆత్మస్వరూపుడివే. ఇప్పుడు చూడే సత్యబోధకు స్వామి మాటలన్నీ సత్యమే. ఆయన ఏం చెప్తున్నాడు? ఆత్మస్వరూపులారా అని పిలుస్తున్నాడు మీతో. అంటే నీవు ఆత్మస్వరూపుడు అయి ఉన్నావు కాబట్టి పిలుస్తున్నారు. ఇప్పుడు స్వామి పిలిచిన తర్వాత నీవు ఆత్మస్వరూపుడు కావడం కాదు, అయి ఉంటే పిలుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమి? ఇప్పుడు కూడా నీవు ఆత్మస్వరూపుడివే. నేను ఆత్మని మరిచిపోయి మాయాన్ని ఒక నిద్ర కమ్మేసింది. ఆ నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈ జన్మలో, కళలో ఎన్నో జన్మలు ఎత్తాము, ఈ జన్మలో ఈ దేహం ఉంచాడు. ఇప్పుడు ఆ దేహం నీకు, ఈ దేహం నాకు ఉందే. ఇవన్నీ కళలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ 5 మంది పిల్లలు అని చెప్పా చూడే, మేలుకుండే వరకు 5 మంది పిల్లలతో సంబంధం ఉంది దానికి. మేలుకున్న తర్వాత ఏమాత్రం సంబంధం లేదు, అవునా కదా? అట్లే నీవు ఆత్మగా మేలుకుంటే దీంతో ఏ సంబంధము లేదు. కష్టము లేదు, సుఖము లేదు, సాధన లేదు, తెలుసుకోవడం లేదు. దీనికోసం హిమాలయకి పోల్చిన పని లేదు, ఏమీ లేదు. జస్ట్ తెలుసుకోవడము, కానీ తెలుసుకోలేము. ఇవ్వాలంటావా? ఇప్పుడు ఈ దేహముతో విపరీతమైన మమకారం పెంచుకుంది. ఇది దేహము నేను అనేది ఎంత బలంగా ఉందంటే, ఇది కళలో దేహం అంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. ఎందుకు తెలుసునా? మేలుకుండే వరకు తెలియదు కదా. కళలో ఉన్నంతసేపు ఇది కళ అని తెలీదు, సత్యమే అనిపిస్తుంది. దానికి తోడు ఈ కళలో ఏం చేసేది తెలుసునా? దీనికి ఇంత వయసు వచ్చింది, రేపొద్దున్నే ఇంకో అనారోగ్యం చేస్తే ఏమవుతుందో కొన్ని భయాలు ఉన్నాయి. డబ్బుతో ఇబ్బంది ఉంది, లేకపోతే ఏమైపోతుందో భయం ఉంది. బంధుమిత్రుల సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు లేకపోతే ఏమైపోతామని భయం ఉంది. అధికారం ఉంది, ఇది పోతుందేమో అని భయం ఉంది. ఇన్ని రకాల భయాలు చూసుకొని వాటిని కాపాడుకోవడానికే కాలం అంతా వ్యక్తం చేస్తున్నాం. ఈ తిండి తీర్థాలు, ఈ డబ్బు, ఈ బంధువులు, దీనిలో మునిగిపోయిండే మనసు. అంటే ఈ కళ నుండి మేలుకుండే బదులు కళని ఇంకా గట్టిపరుచుకుంటున్నాం మనం చేసే పనులన్నీ. అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు ఈ దేహాన్ని, కళలో ఉండే దేహాన్ని ఇది వదలుకోకుండా, దీనిపైన అభిమానము వదలుకోకుండా ఏం చేస్తుంది తెలుసిన? దీన్ని పోషించుకోవడమే కాలం గడిపిస్తున్నాం. దీనికి తిండి తీర్థాలు, మందులు, మాకులు, చేస్ట్మెంటు, స్నానాలు, వస్త్రాలు, ఆభరణాలు ఎన్నుండే చూడ. ఎంత అవుతారా చెప్తారు చూడే. కొంతమంది ప్రవచనాలు కూడా చేస్తుంటారు చాలామంది. ప్రవచనాలు చేసేవాళ్ళు 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ఉంటాయి అనమాట. దేహాభిమానం ఉండి కూడా చెప్తుంటారు, బంగారం పైన అంత వ్యామోహం ఉంది. ఇప్పుడు మీరు అడిగితే ఆ స్థితి ఎట్లుంటుందని
కొంతవరకు వదిలేస్తా అంతే, పూర్తి చెప్పలేక ఇలా రామకృష్ణ వరవంశ దగ్గరికి ఒక వ్యక్తి పోయాడు అనమాట. ఈ శిష్యుడు మంచి శ్రీమంతుడు, ఈ బంగారుతో ఏదో ఒక వస్తువు గురువు గారికి సమర్పించుకోవాలని పోయాడు అనమాట. పోయిన తర్వాత ఎక్కడున్నట్టే ఇక్కడ లేదు గంగా నది తీరంలో ధ్యానం చేసుకుంటాను. ఆడికి పోయాడు గురువు దగ్గరికి. గురువుగారు ఆశీర్వాదం కావాలి అని చెప్పాను. ఇదిగో గురువు కానిక ఇచ్చాడు. ఏమిటి ఇది? బంగారుతో చేసించాను. ఆయన బంగారు కనపడలే. ఇట్లా తీసుకొని బంగారు చేతిలో పట్టుకొని ఆడే ఇసుకలో మొన్ను తీసి ఇట్లా చూస్తున్నాడంట. ఏమిటి గురువుగారు చూస్తుంటే దీనికి భేదం ఏముంది అని. ఇది మొన్నే కదా, ఈ మొన్న ఇట్లా వస్తే దీన్ని ఆ నదిలోకి పడేశాడంట. బంగారం అంటే మంటికి బంగారం భేదం లేదనమాట. ఆ స్టేజ్ ఉంటుంది ఆ స్థితి పొందిన వాడికి. మట్టికి బంగారం అంటే ఈ లోకములో మనం ఇస్తాండే విలువ ఏ దానికి విలువ ఇవ్వరు. ఏదంటే ఇది మిథ్య అని తెలుసు, అశాశ్వతం అని తెలుసు, ఇవి ఎత్తుకో పట్టుకు దుఃఖభూయిష్టం అని తెలుసు, దాన్ని కాపాడుకునే కాలమంతా వ్యర్థం చేయాలని తెలుసు. దాన్ని చేతిలో ఉండేసో భయం పోదు. ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఇంటికి ఫ్రీగా నడుచుకొని వచ్చాను. 1,00,000 రూపాయలు యూజ్ చేసి నెక్లెస్ జోబిలో ఉందనుకో, ఆ మొబైల్ పెట్టుకొని వస్తామా? చుట్టూ ఎవరైనా ఉండారా? అయితే భయం వేస్తుంది లేదా? అకస్మాత్ లిఫ్ట్లోకి ఎక్కాము, ఇంకో వ్యక్తి ఎక్కాడు అనుకోండి, వస్తున్నారు కదా 10 రోజుల కింద వాళ్ళంతా ఎక్కారనుకోండి, వాడు ఇట్లా చూశాడు అనుకోండి, చాలా ఊరికి వాడికి తెలియదు, ఇట్లా చూశాడు అనుకో వెంటనే భయం వేస్తుంది. అవునే కదా? ఎందుకు భయం వేసింది? వాడు మనిషి మనమే కదా. ఇది ఉన్నందువల్ల భయం. అంటే భయాలు కలిగించి మనతో దుఃఖంలో పెట్టేదానికి ఎక్కువ విలువిస్తున్నాం ప్రపంచంలో. బాగా గమనించుకోండి. 100కి 100 రూపాయలు. ఇంకో గురువు చెప్తున్నాను 100 రూపాయలు కాదు, 120 రూపాయలు. ప్రపంచానికి అంతా విలువిస్తున్నాం అనమాట. కూరుకుపోయింది మన మైండ్. త్యాగం చేయాలి. త్యాగేనేక అమృతత్వం మనసు. చెప్తేనే తిండి తీర్థాలు ఏదో ఆకలి తీయడానికి ఇంత తినాలి, బంగారు దీనిపైన పట్టుకోకూడదు, టీవీలు గీవీలు ఇవన్నీ ప్రాపంచిక విషయాలు అన్నీ వదిలేసి ఆత్మీయే కావాలని కూర్చోవాలి. త్యాగము తప్ప, త్యాగేనేకే అమృతత్వం మనసు. త్యాగం వల్ల అమృతత్వం లభిస్తుంది తప్ప వేరే ఏమిటికీ లేదు. ఎలాంటి తెలిసిన ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరంతా ఆడవాళ్ళకి తెలుసు, పెన్నెలకి పేరెంటాలకు పోయినప్పుడు మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని ఆభరణాలు వేసుకొని పోతాం కదా. ఏ ఆభరణం లేని వాళ్ళు పోయిన వాళ్ళు కూడా దేహం ఉంటుంది, దేహానికి ఏం తొందరలే ఉంటాయి కదా. మనం ఎందుకు పోతాము తెలుసునా? మాన మర్యాద అంటే ఏం మాన మర్యాద? మామూలు నూలు వస్త్రాలు కట్టుకుని మాన మర్యాద లేదా? కానీ 10 మంది చూసి నేను శ్రీమంతురాలు అనుకోవాలనే భావన లోపల. అంటే అనుకోకపోయినా ఎవరికైనా నేను తక్కువ కాదు అని చూపించుకోవాలని. ఈ చూపించుకుంటున్నది ఏమిటి తెలిసిన? బాగా గమనించండి, చెప్తా. ఎవరికి కండెం చేయడం కాదు, తప్పని కాదు, గమనిస్తే వస్తుంది. ఎవరు చూస్తున్నారు? ఏ దాన్ని చూస్తున్నారు వాళ్ళు? ఈ దేహానికే కదా విలువిస్తున్నది. అంటే ఈ దేహాన్ని అందరూ గౌరవించాలి అనే భావన లోపల ఉంది, మనకు తెలియకుండానే. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చేస్తున్న పోతున్నాం కానీ నిజమైన ఉద్దేశం తెలిసిన నన్ను అందరూ గౌరవించాలి, నేను మాత్రం ఎవరు గౌరవించకూడదని దురహంకారం బలా ఉంటుంది అందరికీ ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్ద వాళ్ళకి ఉంటుంది, వయసు అయిన వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ నాకే విలువెవరు అంట. ఏదో ఈ బస్సులో కూర్చుని ఇంకోటి దాంట్లో ఇక ఉండేది అనమాట. ఒక సాయి భక్తుడు మా రూమ్ పక్కలో ఉండే, ఆయన వాళ్ళ అమ్మమ్మ కాలనట్టు సాయి భక్తుడు అంటే మురళి చనిపోయా 2-3 ఏళ్ళ. చాలా ఇది కొంచెము డిస్టర్బ్ అయిపోయి మైండ్ అందరితో దూరంగా ఉండి ఈడ స్వామి దగ్గర ఉండిపోదామని ఫస్ట్ వేద పాఠశాల స్టార్ట్ చేసింది స్వామి. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందే, దాని పక్కలో బిల్డింగ్ వచ్చాడే, అది దాని పాఠశాల బిల్డింగ్ అనేది దాని పేరు. ఇప్పుడు కూడా వేద పాఠశాల అక్కడ స్టార్ట్ చేసింది. స్కూళ్ళు కాలేజీలు లేవు అప్పుడు. ఆ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆయన ఆ రూమ్లో ఉంటాడు. కొంచెము భార్యతో కొంచెం విడాకులు కాకుండా దూరంగా ఉండే అనమాట. ఏదో కొట్లాడుకొని వచ్చి కొడుకు సరి చూసుకోరా సహజంగా ఉంటుంది. చిన్న పిల్లవాటి నుంచే ఈడ పెరిగినాడు స్వామి దగ్గర. మళ్ళీ ఉద్యోగం పోయి ఏదో చాలా కష్టాలు, అవన్నీ మనకు అవసరం లేదు డీటెయిల్. ఇక్కడికి వచ్చిన తర్వాత విపరీత కోపం సన్నివేశాలు. ఇప్పుడు భోజనానికి క్యాంటీన్కి పోయేస్తాను అనమాట.
ఇప్పుడు ఉన్నట్లుగా స్వామి ఉన్నప్పుడు ప్రీతి రష్ ఉంటాడు, లైన్లో నిలుచుకోవాలి ఒకసారి అలా క్యాంటీన్లో. ఇప్పుడు కొంచెం ఈజీ అనుకోండి, స్వామి ఉన్నప్పుడు లైన్లో నిలుచుకుంటేనే, లేకపోతే క్యాంటీన్ పోయినప్పుడు వయసు కదా చేస్తుంటే వస్తానే ఇంకా ఆడేదో కొంచెం బాధ కలుగుతుంది దానికి. లైన్లో వయసు అయింది, 80 ఏళ్ళలో చనిపోయాడు అనమాట. 70 ఆ మాట అన్నాడు. వచ్చినప్పుడు వచ్చేసి తిట్టుకుంటే మెట్లు ఎక్కువ వస్తున్నాను అనమాట. వచ్చి నా దగ్గర నిలుచుకుంది. నేనేం మాట్లాడాను తెలుసు, ఇంకా ఏదో కోపం తీసుకుని అంటుంటానని, విపరీత కోపం అనమాట. అది ఈ ట్రస్ట్ వాళ్ళకి బుద్ధి ఉందా? సీనియర్ సిటిజన్కి సపరేట్ లైన్ చేశాక వెళ్ళేదా చూడండి. అంటే తన బాధ ఏదో చేసుకోవాలి, కరెక్టే. నా దగ్గర చెప్తే ఉంది, ట్రస్ట్కి నాకు సంబంధం లేదు, నీవే చెప్పొచ్చు కదా, మీకు పరిచయం ఉంది నేను భక్తుల వాళ్ళు. లేదంటే ఒకవేళ వాళ్ళతో కలిసే కాకపోతే ట్రస్ట్ వాళ్ళకి ఒక లెటర్ రాసి సజెషన్స్ ఇస్తుంటారు, సజెషన్ బాక్స్ ఉంటుంది కదా, చేయొచ్చు కదా, మంచిగా చేసేది. అంటే ఏదేలా పనిగా వేదవాళ్ళు వీళ్ళంతా పెట్టుకున్నారు స్వామి, మనం తిడతా ఉన్నానమాట. నీవు వాళ్ళకి చెప్పొచ్చు కదా, నాతో దానికి కోపం వచ్చిందంట. అంటే కోపంగించుకోవడం ఒక అలవాటు పడిపోతుంది. అంటే సాయి భక్తులు అనిపించుకొని, నేను ఎవరిని కండెమ్ చేయకూడదు, ఉదాహరణలు చెప్తుంటాను అంతే, ఎవరిపైనా ద్వేషం ఉండకూడదు. మనం ఈవెన్ వాడకపోతే విధి లేదు, మీకు అర్థం కావాలంటే చెప్పాల్సి వస్తుంది, చెప్పాల్సిన కర్మ మాకనమాట. అంత సీనియర్ ఉండి సాయి భక్తులు ఉండి అమ్మమ్మ కాలం నుండి వాళ్ళమ్మ పుస్తకం కూడా రాసింది చంపేయను, అంత భక్తులు ఉండి కూడా తను ఎక్కడ తప్పుతున్నాడో తెలుసుకోలేకపోయారు అనమాట. ఎందుకు అంత కోపము? సరే కొంచెం లైన్లో నిలుచుకోవడం వయసు అయిన వాళ్ళు కష్టమే, ఒప్పుకుందాం. మాకు కూడా వయసు అయిన వాళ్ళు కాదా, చాలామందికి లైన్లో నిలుచుకోవడం కొంచెం కష్టమే కదా, ఎవరికైనా కష్టం అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో విధి లేదు. కానీ ఎవరితోనైనా అరేంజ్ చేసుకొని ఏదో చేసుకోవచ్చు కదా, సంథింగ్. ఇది లేకపోతే వేరే యోచన చేయాలి అంతే. ఎట్లా డైలీ ఒకరోజు కష్టపడతాము, డైలీ నిలుచుకోవాలి కదా, దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తామా, ఫస్ట్ వాళ్ళని చెప్పి చూస్తే ఏమో చేస్తారేమో అన్నట్లుగా సజెషన్ ఇవ్వడమే చేయొచ్చు అంతే. మాదొక సజెషన్ మాట సార్ ట్రస్ట్ ఆఫీస్కి పోయి చెప్పచ్చు, ఏదో ఆల్టర్నేటివ్. అట్లా కోపించి ఊరికే తింటా కూర్చుని ప్రయోజనం లేదా? అది కూడా ఆ ట్రస్ట్ వాళ్ళు ఎవరు లేరు, నాకు ట్రస్ట్ సంబంధం లేదు, నా దగ్గర వాళ్ళు తింటా కూర్చుని ప్రయోజనం ఏముంది? కానీ పరిష్కారం లేని చోట పరిష్కారం వెతుకుతూ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాను, ఎక్కడ మాట్లాడుతున్నానో కోల్పోతాను అనమాట. కామన్ సెన్స్ కూడా కోల్పోతాను. చూడు సీనియర్స్ అంటాం, చూడు ఏది పెంచుకున్నారు చెప్పండి, ఇవన్నీ గమనిస్తుంటానా? సీనియారిటీ అంటే ఈ కామన్ సెన్స్ పెంచుకోవాలి, ఓర్పు పెంచుకోవాలి, సమయం. ఇంకా భక్తి ముదిరితే ఎట్లని తెలుసిన, ఓ ఈ టైంకి నాకు ఇష్టం వచ్చిందంటే ఇది స్వామి సంకల్పము, నన్ను పరీక్షిస్తున్నాడు, ఓర్చుకోవాలి. ఇది స్వామి సంకల్పించాడంటే నేను ఈ విధంగా కష్టపడాలని 1000 మంది నాకు సహాయం చేసి వచ్చినా కూడా ఈ కష్టం పోదు, చెప్తాను చూడండి. ఆయన అనుకుంటే ఎవరి సహాయం లేకుండా పోతుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన సంకల్పించాడంటే ఎవరి సహాయం లేకుండా మన కష్టం ఎదుగుతుంది. ఆ టైంకి ఎవరిని పంపిస్తాడో అందరు హృదయంలో ఉన్నాడో ఆ బుద్ధి పుట్టించేది ఆయన చేస్తాడు. ఆయన పరీక్షించాడు అనుకోండి, లేకపోతే మన కర్మకి ఏదో అనుభవించాలని ఉంటే ఆయన తెలుసు అన్ని చేశాడు అనుకోండి, అప్పుడు తప్పకుండా అనుభవించాలి. నిజమైన భక్తి ఉంటే ఆ టైం నీ కష్టం కనిపించదు, స్వామి ఇచ్చాన్ని తీసుకోవాలి. ఇది నిజమైన భక్తి. నీ కష్టాన్ని స్వామి సింపుల్గా దీన్ని ఎంతగా చెప్పాడు తెలుసిన, కష్ట సుఖములు సమముగా భావించుటే భక్తి నాకు అన్నాడు. కష్ట సుఖములు సమముగా భావించాలి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడము భక్తి కాదు. దీన్ని సాయికృష్ణుడు ఎట్లు చెప్తే, కృష్ణుడు భగవద్గీతలో ఉందంట, సుఖ దుఃఖే సమయకుస్తా లాభాలాభో జయాజయవు. లాభ నష్టములోని సుఖ దుఃఖములు కానీ మంచి చెడ్డలు కానీ మానవమానములు కానీ అన్నిటిని సమానంగా వాడు తీసుకుంటాడో అలాంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టము. నమే భక్త సమే ప్రియ, సమే భక్త నమే ప్రియ అంటే వెయిట్ అలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టన్నాడు. ఇప్పుడు దీన్ని వివరిస్తూ స్వామి చెప్పాడంటే, నేను నీ భక్తుడని చెప్పడం కాదు, భగవంతుడే నీవు నా భక్తుడని చెప్పాలి అంటాడు. ఇప్పుడు దానికి ఏం చెప్పాడు, ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాడే నా భక్తుడు ఆయన అంటున్నాడు లేదా కృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. ఓర్పు చాలా ఇంపార్టెంట్, ధైర్యము చాలా ఇంపార్టెంట్. ధైర్యం అంటే స్వామి ఉన్నాళ్ళే చూసుకుంటారులే. ఇప్పుడు నాకు సమస్య వచ్చిందంటే ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు, ఆయనకి తెలిసే వచ్చింది. దీన్ని పోగొట్టుకోవాలంటే ఆయన పోగొట్టగలడు క్షణకాలంలో అనే ధైర్యము, అంత విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఏది పెంచుకోకుండా అన్ని అనుకూలాల్లో ఏసీ రూముల్లో కూర్చొని 10 రాత్రి బాగా తింటూ తిరుగులాడుతూ ఆరాముగా ఉండి
స్వామి అనుగ్రహం వల్ల బాగున్నామప్ప అనుకుంటే అనుకో, అది భక్తి కాదు. ఇంకా కొన్ని ఇప్పుడు చెప్తే దేహాభిమానం పోగొట్టుకోవాలని, ఆ పోగొట్టడానికి కొన్ని కష్టాలు పెడుతుంటారు. ఎట్లా తెలిసినా చాలా బాధ కలిగింది అనుకోండి, ఎవరు సహాయం కలిగించేదో, బెడ్ రీడర్ అయిపోయినాము ఎందుకంటే అప్పుడు అనిపిస్తుంది లేదా, ఈ దరిద్రమైన దేహం పోతే చాలనిపిస్తుంది లేదా, మరణం వస్తే చాలండి, మరణం కోరుకోకూడదు అనిపిస్తుంది లేదా. అంటే ఈ దేహం పోతే పోని అనాలంటే నీకు ఎంత కష్టం వచ్చింటుందో అంటావో, అంటే అంత కష్టం వస్తే తప్ప దేహాభిమానం వదిలేక రెడీ లేము. నేను భక్తుడు అనుకుని దేహాభిమానం బలంగా పెంచుకుంటుంటాం అనమాట. ఇంకా షూట్ బూట్ యాక్ట్ వేసుకొని సింపుల్గా పోయి తర్వాత మేము ఇండియన్లో స్వామి భక్తులండి, ఇట్లు చేసాం అట్లు చేసాం, ఇది కట్టించింది మేము, అది కట్టించింది మేము చెప్పుకుంటాం. అంటే ఇంకొంచెం అహంకారం పెంచుకుంటున్నారు అనమాట. అవునే కదా. అంటే భక్తి పేరుతో అహంకారాన్ని తెంచుకుంటే బదులు ఆయన నిర్మమో నిరహంకార అంటున్నాడు. అహంకారమును వర్జించిన వాడే, కరుణ దయ కలిగిన వాడే నా భక్తుడు అని. అందుకే ఎవరైనా భక్తి ఎక్కింటే ఏం చెప్పాల్సింది మళ్ళీ చెప్తాండి మనకి. కలితే భగవద్గీత 12వ అధ్యాయం చదివామని చెప్పండి. కృష్ణుడు అంటే అందరికీ, స్వామి అంటే ఈ పుట్టుపత్తి అందరికీ ఉందనుకోని, చాలామందికి స్వామి తెలియని వాళ్ళకి స్వామి దేవుడు అనే నమ్మకం ఉండదు. కానీ చాలామంది కృష్ణుడు అంటే భక్తి ఉంటుంది, కృష్ణ భక్తి సహజంగా ఉంటుందా. నిజంగా కృష్ణ భక్తి ఉన్నవాడు ఎట్లుండాలో అనేది కృష్ణుడు మెచ్చుకోవాలంటే భగవద్గీత 12వ అధ్యాయం చదివితే చాలు. 20 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి పదము అమూల్యమైనది. నిజంగా పోతే ఆ నిజమైన భక్తుల లక్షణాలు, ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలంటే ఒక జీవితం చాలదండి. మానవ సహించ సమంగా చూడాలంటాడు. నాకు అవమానమైన బాధపడకూడదు, స్వామి ఇచ్చాను తీసుకోవాలి. దుఃఖం వస్తుంది, ఇది స్వామి ఇచ్చాను తీసుకోవాలి. ఎంతవరకు చెప్పారు చూసిన స్వామి చెప్పిన మాటల్లో, దారిలో పోతూ ఉంటే ఓ పాము కలిసింది అనుకో, ఇది భగవత్ ఇచ్చాను తీసుకోవాలి. అంత ధైర్యం ఉందే మనకి. అది అట్లా వద్దనుకోండి, కానీ భగవత్ ఇచ్చా అంటే అంత బలం, అది నిజమైన భక్తి. ఊరికే రామ రామ హరే కృష్ణ గోవిందుగా పెట్టేసి ఇది భజి అనుకొని మేము చాలా గొప్ప భక్తులు ఏదో భజన చేసేసాము, తర్వాత పులిహోర దద్దం తిన్నాము, దీనిలో కాలం గడిపేస్తే కాదు. ఎంతవరకు అంటే ఇక్కడ చెప్పాను లేదా, పోయిన వారం నాడో చెప్పాను అనుకుంటా. ఒక రామభక్తుడు రామాయణం ఎప్పుడు చదువుకుంటుండేవాడు. ఇంటి ముందు అరుగుని ఉంటుంది చూడండి, అరుగంట చూడండి, ఇంటి ముందు ఒక బెంచి మాదిరి కట్టుకుంటారు కదా చాలా ఎండాకాలంలో. ఇప్పుడు మాడీలు ఆవిడంతా గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ చదువుకుంటున్నాడు అనమాట. సాయంత్రం ఆ ఊరు జమీందారు మంచి శ్రీమతి దండిగా బంగారం ఉన్నవాడు. ఆ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. దొంగలు ఏం చేసినాడు, మూటలు కట్టుకొని ఆభరణాలు అన్నీ పరిగెత్తిపోతున్నారు. వాళ్ళని కనిపెట్టేశారు భటులు, అంటే పోలీసు వాళ్ళు. బట్టలు అంటే పోలీసు వాళ్ళు అన్నమాట. కానీ తిప్పుకొని వస్తున్నారు. పరిగెత్తిపోతుంటే దారిలో ఈయన ఉన్నాడు. ఇంకా తప్పించుకోవాలని చెప్పేసి ఈయన రామాయణం చదువుకుంటే ఆ మూటలు ఈయన పెట్టేసి పరిగెత్తిపోయారు ఈయన పక్కలో. ఆ భటులు చూసేసి ఈ దొంగతనం ఎందుకు చేశావు, నేను చేయలేదండి, వాళ్ళు ఎవరు పెట్టిపోయారంటే వాళ్ళు నమ్మరు చూడ. ఒకవేళ వాళ్ళే దొంగతనం చేసినా నీకు కూడా ఏదో భాగం ఉండే, ఈయన ఎందుకు పెట్టిపోయారని సగజ డౌట్ వస్తుంది చూడ. వాళ్ళు తప్పించుకోవడానికి చేశారు. చేస్తే రా అంటే నీకు జైల్లో పెడతామని చెప్తే, సరే రామ ఇచ్చా, నేను చేయలేదు, కానీ రామ ఇచ్చ లేకుండా ఏమీ జరగదు, రామభక్తుడు కాబట్టి జైల్లో పెట్టారు. తర్వాత ఆ ఊరు వాళ్ళంతా చేరి ఏం చేశారంటే, ఆయన మహాభక్తుడు అలాంటి చేసేవాడు కానీ ఎవరో ఇట్లా మంది చేశారని కొంత ఏదో చెప్పాను కదా, పాపం పుణ్యం వాళ్ళు. జైల్లో ఉన్నప్పుడు కూడా రామ ఇచ్చినే, సరే ఎన్నాళ్ళు రామ పెట్టుకుంటే అన్నాళ్ళు జైల్లో ఉన్నారు, రెడీగా ఉన్నారు అనమాట. చూడండి ఎంత త్యాగం ఉండాలో. మళ్ళీ ఏ ప్రయత్నం లేదు ఆయన. దేవుడు బుద్ధి పుట్టించి వాళ్ళని చూస్తే మళ్ళీ జమీందారుతో కోర్టు విచారణ చూసి కోర్టు కేసు అప్పుడు రాజదర్బార్ కోర్టు చేస్తే నిర్దోషిని విడుదల చేస్తే ఇది కూడా రామ ఇచ్చా అనుకో. దొంగతనం మీద పడినప్పుడు రామ ఇచ్చా అనుకున్నాడు, జైల్లో ఉన్నప్పుడు రామ ఇచ్చా అనుకున్నాడు, విడుదలైతే అంత రామ ఇచ్చా అని తీసుకుంటే భావన ఉంటే అది నిజమైన భక్తి. అవన్నీ చెప్తే అలాంటి వద్దు సండి. అన్ని ఏసీ రూమ్లో ఉండి పక్షపక్షణాలు తింటూ కావాలంటే డైలీ మందిరం పోయి వస్తాము, కావాల్సింటే గురువులో లేకపోతే స్వామి దేవుడు గురువు అనుకుంటే ఆయనకు 10 లక్షలు పాద నమస్కారం సమర్పించుకుంటాము,
యజ్ఞం చేస్తాం, యాగం అన్నీ చేస్తాం, కానీ ఇవి మాత్రం దేహానికి ఏమాత్రం కష్టం కలగడు. ఒక పూట టిఫిన్ వదలడానికి రెడీ లేదు, ఒక రోజుతో అంటే దేహాభిమానం బలంగా వచ్చావు. అప్పుడు ఏం తెలిసిన ఎవరైనా వచ్చి బాగా మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి డబ్బు ఉంది అని చెప్తే అప్పుడు స్వామి ఇచ్చా అని చెప్తాం అనమాట. ఇక్కడ ఏదైనా ఇచ్చి తక్కువ అయితే అది స్వామి ఇచ్చేది తీసుకో. నా నిజమైన భక్తి అయితే అన్ని కష్టము సుఖము, మన జీవితంలో మనకిష్టం లేనివి కష్టాలు మిందొచ్చి పడినా కూడా ఇది భగవత్ ఇచ్చా అని తీసుకోవాలి. అంత కష్టపడి చూసిన నిజమైన భక్తి అంటే ఇవన్నీ చెప్తా పోతే నేను భక్తుని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఏదో అహంకారంగా చెప్పుకుంటున్నారు, కానీ మేము ఇండియన్ భక్తులు ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం, డైలీ భజన వేస్తాం, డైలీ వేద పారాయణ చేస్తున్నాం, ఇన్నేళ్ళు సేవ చేసాం, ఏంటో చెప్తుంటారు అనమాట. మాకు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఈ ఊగురు స్వామి ఇచ్చింది, అన్నీ మంచిదే. బట్ ఇది కాదు. ఇవన్నిట్లోనే మునిగి తేలుతున్నామంటే ఆయన నీకు ఆత్మానుభవం కలిగించడానికి ఇంకా రెడీ చేయలేదు అని అర్థం. ఆత్మానుభవం కలిగించాలంటే దేహాభిమానం పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. పోగొట్టాలంటే కష్టాలు వచ్చి మింద పట్టినవాడే దేహం పైన అభిమానం పోతుంది. చెప్తేనే ఒక బెడ్ అయిపోయి ఇంకైనా బాగా చనిపోతే చాలా అనిపిస్తుంది చూడు. అనిపించాలంటే ఈ దేహం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు పొద్దున్న రాత్రి వరకు. ఇది పోతే చాలని ఎప్పుడు అంటున్నావు? పడరాని కష్టాలు వచ్చినప్పుడే. కాబట్టి కష్టాలు మనతో సహాయం చేస్తాయి. సుఖాలు ఎన్నటికీ దైవత్వానికి దగ్గర చేయవు. జనాలు తెలియక సుఖమే కోరుకుంటున్నారు, కష్టాలకు భయపడకూడదు. అక్కడ భక్తి పెరుగుతుంది. నిజంగా పోతే భక్తి పెరుగుతుంది. ఇంకా ఎట్లా చూసిన ఈయన మిరాకిల్స్ చేశాడు స్వామి. ఎత్తేసిన మనకి ఏదో అనారోగ్యమో లేకపోతే ఇంట్లో కష్టాలు చాలా బర్రాని కష్టాలు ఉంటారు. స్వామి అనుగ్రహం వల్ల తీరిపోతే స్వామి పైన ఇంకా భక్తి పెరుగుతుంది, సహజంగా పెరుగుతుంది. చూడు, అబ్బా ఇంత మహాత్ముడు ఇంత పని చేశాడు అనుకుంటారు, సహజంగా పెరుగుతుంది. చూడు, అట్లా ఆ భక్తిని పెంచడానికి కొన్ని మిరాకిల్స్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చూసినా ఇంకా సేవ చేసేసి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయిన తర్వాత అనారోగ్యము ఇంట్లో ఏంటో కొన్ని మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయిన చూసినా మళ్ళీ నిరాశ నిస్పృహ కలుగుతుంది. అప్పుడు స్వామి అనుగ్రహం వల్ల కష్టం ఎదిరితే అంత సంతోషపడ్డావో నెక్స్ట్ కష్టం వచ్చి పడినా కూడా ఇది కూడా స్వామికి తెలియకుండా పోతుందా? అంత పెద్ద కష్టాన్ని తీర్చాలంటే ఆయన ఎంత శక్తివంతుడు, ఇప్పుడు ఆ శక్తి లేదా స్వామికి అని ఎన్ని అనుకో. ఏం చేస్తారు చూసిన మనకు అనుకూలంగా ఉంటే పర్వాలేదు, స్వామి దేవుడిని పొగట్టాం. అనుకూలం కాకపోతే అప్పుడు దేవుడు మన శక్తివంతుడు, ఇప్పుడు ఆ శక్తి ఉందో లేదు అని ఆయన శక్తినే డౌట్ చేస్తాను అనమాట. ఈ పిచ్చి మనకు ఇలాంటి మనసు భగవతత్వాన్ని అందుకోలేదు. కాబట్టి ఆత్మతత్వం క్లియర్గా తెలుసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోయినా భక్తిలో ఈ విధంగా ఉండాలి. భక్తిలో శరణాగతి అంటే నీటిలో ముంచినా పాలలో ముంచినా నీదే భారం అనేటట్టుగా ఉండాలి. చెప్తుంటాం ఈజీగా. ఆ దేహాభిమానం పోగొట్టడానికి ఎంత చేస్తారో చూస్తున్నాం. అందుకే భక్తుల విషయంలో సక్కుబాయి కానీ రామదాసు కానీ త్యాగరాజు వీళ్ళంతా ఎంత కష్టపడ్డారు. ఎందుకు ఆయన తెలిసి కూడా కష్టం పెట్టాడో అంత పెద్ద భక్తులకి? వాళ్ళు భక్తులు కదా, అపారమైన భక్తి ఉంది కదా, ఎందుకు కష్టపెట్టారంటే ఊరికే భక్తి ఉంటే చాలు, దేహాభిమానం పోవాలి. ఎలాంటే నేను ఆత్మ అనుకోవాలి, దేహం భావన పోవాలి. రెండు నేను, ఈ నేను అని ఉండేకి లేదు కదా. ఈ నేను వదలాలి కదా. చెప్తున్నా మందిరికి పోవాలంటే ఈ లేచిపోవాలి. నువ్వు ఈడుండి నేను మందిరికి పోవాలి సాధ్యం కాదు. కాబట్టి దేహాభిమానం వదిలితే ఆత్మాభిమానం చిక్కుతుంది. దేహాభిమానం పెంచుకుంటూనే కాలం అంతా వ్యక్తం చేసేసి చూడండి, పొద్దున్న రాత్రి ఒక్కసారి యోచించుకోండి. నిద్ర, తిండి, తీర్థాలు, డబ్బు, దశకము, చుట్టూ ఉన్న బంధువులు, మన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే యూట్యూబ్ ఉంటాయి అందరి చేతిలో, టీవీలు ఉంటాయి లేకపోతే ఉంటాయి. దీని కాలం అంతా దానిలతోనే స్పెండ్ చేసి వస్తున్నాం. ముఖ్యంగా తిండి తీర్థాల్లో తినాలి 3 పూట్లు 4 పూట్లు తింటూ, దాంట్లో కూడా ఇప్పుడు మనం ఏదో హోటల్కు క్యాంటీన్కి పోతాం అనుకో, ఫస్ట్ చాలా బాగుంటుంది అనుకో, అదే ఆహారం 2-3 రోజులు సరిగా ఉత్తర బాగుండేదా, సేమ్ డీటో ఉంటుంది, అదే వెజిటేబుల్స్, కానీ బోర్ కొడుతుంది. ఈ నాకేం చేస్తే వచ్చిన ఫస్ట్ నార్త్ క్యాంటీన్కి పోతాం ఈరోజు, కాబట్టి ఇది బోర్ కొడతాను చూపిస్తున్నాను. నాకు కొంతమంది ఒక వ్యక్తి అట్లా డైలీ పోతాను అనమాట. మేము అప్పుడు క్యాంటీన్కి పోతా అంటే లైన్లో తీసుకుంటా అంటే నేను ఈరోజు నార్త్ క్యాంటీన్ ఎందుకో అంటే ఆడ వెరైటీ లోపల బయట చెప్పుకోకుండా, లేదు కొంచెం హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది పైకి బుట్టకాయలు చెప్పనమాట. ఆడిపోతే హెల్త్ ఆడ స్వీట్స్ వెరైటీస్ చాలా ఉంటాయి, చెప్పాలి ఏంటంటే అన్నీ చాలా పెడతారు అసలు.
ఈడ అన్నము సాంబారు పళ్ళేమో మజ్జిగ తప్పితే ఏముంది కదా. ఆడ డబ్బు పెడితే అన్నీ వేరే 10-20 వెరైటీలు ఉంటాయి. ఏంటంటే 2 రకాలు 3 రకాల స్వీట్లు ఉంటాయి, పాస్తా ఏంటంటే ఉంటాయి కదా. అంటే అవన్నీ రుచిగా తినే బాగుండలే. ఇక భక్తులు మాట్లాడుకునేది ఏం తెలుసునా, అంటే రుచి మరిగినావా అంటే ఏమంటారేమని చెప్పేసి హెల్త్ అని చెప్పేస్తారు అనమాట. అంటే తనకు తాను మోసం చేసుకోవడం ఇది చాలా మందికి ఉంటుంది. నోను అట్లా కనీసము ఆ టైంలో మనం చెప్పలే, నోరు మూసుకున్నా మంచిదే, కానీ అట్లా అబద్ధాలు చెప్పేప్పుడు మనసులో ఒకటి, మాటలో ఒకటి, చేతల్లో ఒకటి ఉండకూడదు. దీన్ని ఎంత వివరించి చెప్పాడు స్వామి. మనసేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. మనసులో ఏది కలుగుతుందో దాన్నే నోటితో చెప్పాలి, నోటితో చెప్పిన ప్రకారమే నడుచుకోవాలి జీవితంలో. కొంతమంది చెప్పే మనసులో ఉందే చెప్తారనమాట, దాని ప్రకారం నడుచుకోరు, దాని విరుద్ధంగా నడుస్తుంటారు చేతుల్లో. ఇది కాక మనసు అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం. దురాత్మనం అంటే ఎవరు తెలుసునా, మనసులో ఒకటే, బయట చెప్పేది ఒకటే, వాడు చెప్పిన దానికి మనసులో అనుకున్న దానికి విరుద్ధంగా నడుచుకుంటుంటాడు. మనసు అన్యత్, వచస్ అన్యత్. దురాత్మ అంటే ఎవరు, మహాత్మ దురాత్మ కాదు, డిఫరెన్స్ అని చెప్పాడు స్వామి. ఇప్పుడు చూడండి, మనం భక్తులు అనుకున్న వాళ్ళమే ఇది సహజంగా చేస్తుంటాము. వాళ్ళ దగ్గర ఇతంగా అబద్ధం మనసులో ఉండి చెప్పనమాట. ఒకవేళ కొన్ని చెప్పకూడదు అని చెప్పలేము కదా, మౌనంగా ఉండిపోతే పోతుంది. ఎందుకు సమర్థించుకోడు చూడదు. చాలామంది చూడండి, అహంకారం వెర్రి వేషాలు అని చెప్తున్నాను చూడండి, లోపదోషాలు ఎక్కడుంది. ఇప్పుడంటే ఇప్పుడు ఏది మీరు సత్సంగం రాలేదే అంటే మనకు, నేను సత్సంగం రాలేని అడుగు, నేను మార్చానంట. ఎక్కడ నేను కనపడతా బాగున్నారా అంట, మందిరంలో పోయినట్టు కనపడతాను అనమాట. ఏమి మధ్యలో కనపడలేదు అంట. వాళ్ళకి తెలుస్తుంది సత్సంగం వెళ్తే. ఎందుకంటే గురువు గారు అంటే బంధువులు వచ్చింది అటు ఇటు ఇంకా అర్ధగంట క్లాస్ తీసుకుంటాను అనమాట. ఏదో ఒక మాట చెప్తే కాదు కదా. ఎందుకు అంటే నేను ఎందుకు రాలేదు అనే దానికి సమర్థించుకునే ప్రయత్నం చేస్తానమాట. అంటే నేను తప్పు చేయలేదు అన్నట్ల, నీ తప్పు చేశాను నేను అడగల, ఇంకా మగ మీద కొట్టినట్టు మాట్లాడాలి, లేకపోతే రాకపోతే నేను శిక్షిస్తాను, పనిష్మెంట్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఇప్పుడు కనపడితే మాట్లాడకపోతే ఏమనుకుంటారు తెలుసిన, అయ్యో ఇన్నాళ్ళు సత్సంగం పోయినాను, గురువు గారు కనపడినా మాట్లాడలేదే అనుకుంటారని అట్లా మాట్లాడతాను అంతే. వాళ్ళు వచ్చినా నాకు వచ్చిన నష్టం, ఇప్పుడు చాలా మంది వచ్చింది, నాకేం నష్టం ఉంది, నిలిచిపోయినా నాకు నష్టంలే, అవునే కదా. అంటే మనమేం డబ్బుకు పెట్టి ఏం చేస్తాంలే కాబట్టి, నిస్వార్థంగా చేస్తున్నాం కాబట్టి, ఎవరు వస్తే స్వామి ఇచ్చాను తీసుకుంటుంది. ఇప్పుడు ఇంతే ఉంది వచ్చారంటే ఈ హాల్ నుండి కూర్చుని చెప్పేది ఇదే విషయమే కదా, కొత్తగా కాదు. ఈ రోజు అంతమంది చెప్పాల్సింది వీళ్ళు ముగ్గురు చెప్తున్నారంటే కొంచెం బాధ కలుగుతుంది. నేనేం చేస్తాను చూసిన, అన్ని స్వామి సంకల్పం జరుగుతుంది. ఈ రోజు ఇంతమందికి మాత్రం చెప్పాలని ఆయన నిర్ణయం ఇచ్చాడు అనుకుంటాను, అంతే కదా. ఆయన ఇచ్చే ప్రకారం జరుగుతుంది తీసుకుంటే అంతే. ఇప్పుడు నిన్న కూడా 4-5 జనం అంతే కదా, 10 మంది ఉంటారు అంతే, అంటే 10 మంది లోపల ఉంటారు అంతే ఆశ్రమంలో కూడా. సరే మనం శుక్రవారం చూస్తామో నిండిపోయినారు అంతా. సరే ఆడ చాలా జనం వచ్చిన సంతోషంగా, ఇటు తక్కువ వచ్చిన అనేది ఇవ్వాలంటే ఈ అన్నిటి సమానంగా చూడాలని చెప్పేవో నేనే నిరాశకి గురైతే చెప్పేవాడే. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. కాబట్టి చెప్పినట్టు బాగా నడుచుకోవాలంటే అవి నడుచుకొని చెప్పాలి. మేము కూడా చాలా జాగ్రత్త, మీ అందరికన్నా జాగ్రత్త ఉండాలి చెప్పేవానికి. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాళ్ళకి ఒళ్ళంత కళ్ళు పెట్టుకొని మాట్లాడాలి. అంత సులభం కాదు ఇది. లేదా భగవద్ అనుగ్రహం చెప్పగలం, కానీ రాంగ్ అండర్స్టాండ్ చేసుకుని చాలామంది ఉంటారు. చెప్తుంది చూడండి, ఫస్ట్ చెప్పాను కూడా, ఆహారం ఏదో చెప్పాను చూడే, ఆ తిండిపోతులకి ఏం తెలిసిన, ఏంది తిండిని కంట్రోల్ చేసి చెప్తాడైనా అని వెంటనే వాళ్ళకి తమస్సులో బాగా తినేసి నిద్రమత్తులో ఉంటారో వాళ్ళకి అది బ్రేక్ అయిపోయి చెప్పాలి. అది వదిలితే తప్ప నీకు ఆధ్యాత్మిక వంట పడుతుంది మేము చెప్తాం అనమాట. సత్యమేదే. ఇప్పుడు నిద్రమత్తులో ఉంటే ఏమర్థమవుతుంది, ఎందుకు నిద్ర వస్తుంది, అతిగా తినొస్తున్నావు కాబట్టి నేను తగ్గించుకోవాలి. ఎందుకు అనారోగ్యం పాలంటే అతిగా తింటున్నాను అనమాట. చాలామంది తెలియదు, అతిగా తినడం వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి. దాని గురించి చాలా చెప్పాల్సిన పనిలా. ఆహారం తగ్గించుకుంటే ఆధ్యాత్మికం కూడా ఎదుగుతారు, ఆరోగ్యం అన్నీ చక్కబడతాయి. అందుకే లంఘనం పరమ ఔషధం పెడతారు. ఉపవాసం అనేది పెద్ద ఔషధం అది. ఈ శివరాత్రి జాగరణ, శివరాత్రి ఉపాసన పెట్టారు చూడే, నీవు ఉపాసన ఉండకపోతే శివునికి ఏం నష్టం లేదా, ఆయన ఆహారమే అవసరం లేదు ఆయనకి. ఇంకొకటి తెలిసిన, కోట్ల మంది ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. దేవుడు ఇన్ని మాత్రం నీ ఉంటే నీ ఆరోగ్యం చక్కబడుతుంది. పండుగలకంతా ఉపవాసాలు, జాగరణాలు కొన్ని మార్పులు పెట్టారు చూడండి, డైలీ ఉన్నట్లు కాకుండా. కొంతమంది ఉగాది పండుగ తలంటి స్నానం చేస్తారు అంతే. ఇవన్నీ ఆరోగ్యం కోసం పెట్టేది, కానీ దేవుని పేరుతో చెప్తే చేస్తారు అని అంతే. పెడితే మనమేం చూసినా
కట్టునట్టుగా దాని కోసం చేసుకుంటూ దానికి ప్లాన్ వేసుకుంటూ ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు శివరాత్రి అంటే 1.5 రోజు ఉపవాసం ఉండాలి కాబట్టి ప్లాను పొద్దున టిఫిను రైస్కి బదులు ఉప్మా తింటే సరిపోతుందా, మధ్యాహ్నం ఏం తింటే సరిపోతుందా, ఇంకా మళ్ళీ ఎంత ప్లానో తెలుసిన అంటే ఒక్క పూట ఏది వదలలేక రెడీ లేనంత దౌర్భాగ్య స్థితి, అంత బలహీనం, అంత దేహాభిమానం. నిజంగా తిండి తీర్థాలంతా దేహానికి వస్తున్నది కదా, ఆత్మకు అవసరం లేదు కదా. ఈ దేహాభిమానం అంత పెంచుకొని తిండిపైన అంత భ్రమ పెంచుకొని ఇంద్రియ లోలత్వముతో ఉండి నీవు ఆత్మ అందుకోవాలంటే ఎట్లయితే ఊరికే ఏదో ప్రసంగం విన్నారు చాలా బాగుంది అర్థం కాలేదు కొంతమంది అంటారు, అర్థమైన వాళ్ళు ఈరోజు ప్రసంగం చాలా బాగుంటారు, ఏది ప్రయోజనం లేదా. నీవు దేహాభిమానం తగ్గించుకుంటే తప్ప ఫస్ట్ దేహాభిమానం అంటే ఎక్కువ విలువ కూడా దానికి కొంతవరకు అంతే. ఏదో ఆకలి తీరడానికి కొంత ఏళ్ళు కాదు, ఆహారం చాలా తగ్గించాలి. ఆధ్యాత్మిక సాధన చేయడానికి వయసు అడ్డమే కాదు, అతిగా తినడం వల్ల శరీరం మొద్దుపోయింది మైండ్ మొద్దుపోతుంది, గ్రహించలేకపోతుంది. ఇది బాగా నేర్చుకోవాలి. అందుకే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను చూడు. కాబట్టి యాక్టివ్గా ఉండాలి, బాడీ ఎనర్జెటిక్గా ఉండాలి, అప్పుడు బాగా షార్ప్గా ఉంటుంది. మన పోయిన గురువారం అనుకుంటా వీళ్ళ ఇంట్లో సత్సంగం చేసాం, ఈడ 4 గంటల తర్వాత చేసాం. ఆ రోజు చాలామంది రాలే, ఈ అమ్మ కూతురు మనవుడు ముగ్గురే. సరేలే వచ్చామని చేస్తే చాలామంది తెలియదు అనుకోండి, ఏదో కొంతమంది రకరకాలు ఉంటాయి కదా. సత్సంగం వచ్చే లెక్కలు తెలిసినా అన్ని బంధువులు ఎవరు వచ్చి ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెండెంట్లు ఉండకూడదు, మందిరంలో కార్యక్రమం ఉండకూడదు, టీవీలో కార్యక్రమం ఉండకూడదు, సీరియళ్ళు కూడా అన్నీ లేకుండా అన్నీ బోరు కొడితే అప్పుడు సత్సంగం వస్తారనమాట. ఏమాత్రం ఎత్తుతకపోయినా ఈ టైంకే పెట్టుకుంటారు అన్నీ అనమాట. ఇప్పుడు బంధువులు వస్తే 3 రోజులు ఉంటుంటే సోమవారం 4 గంటల నుండి 6 గంటల వరకు బంధువులు వదిలేసి ఉండేకెళ్ళేదా, వాళ్ళపైన అంత అభిమానం ఉంటుంది. చూడు అట్లుంటారు కదా. మన ముగ్గురు వచ్చారు, యాక్చువల్గా ఆ అబ్బాయి యంగ్స్టారు చంద్ర ఎన్ని ప్రశ్నలు అడిగారు, బ్రహ్మం అంటే ఎట్లుంటుంది, ఎట్లా దానికి వీలుగా వేశారు. చాలా ఇన్ని ప్రశ్నలు చేస్తున్నాడు అనుకోలేమట. అరే ఇలాంటి వాళ్ళు కావాలి కదా ప్రశ్నలు అడగాలి, రైట్ కొంచెం తత్వం తెలుసుకున్నారనమాట. స్వామి కాలేజీ చదువుకున్న తర్వాత కొంచెం ఉంటుంది కదా, జనం రాలేదంటే అనిపించలే, చాలా సంతోషమైనది. ఎలా అంటే ఇలాంటి ప్రశ్నలు కదా రావాల్సింది, నిజమైన ఆధ్యాత్మికం అంటే ఇది కదా అని. నిజంగా మంచి సంస్కారం ఉందన్నమాట. అలాంటి వాళ్ళు అంటే యంగ్స్టర్ ఇంకా కొంచెం క్వశ్చన్ కూడా అట్లా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. చెప్పనంటే ఇప్పుడు అంతకుముందు వాళ్ళమ్మ కలిసినప్పుడు ఏంటంటే బ్రహ్మాస్మి అనుకుంటే నాకు ఇంకేం వద్దు అంటున్నాడు సారు అంటే చెప్పాను అనమాట. కాసి ఏదో చాలా ముందు పోయినాడు అనుకుంటే మన వాళ్ళు ప్రశ్నలు చేస్తే బ్రహ్మం అంటే ఏమీ తెలియదు అనమాట. చాలా ఏదో స్వామి చెప్పాడు బ్రహ్మాస్మి అనుకుంటే పోతున్నట్టు అనుకున్నాను అనమాట. నో బ్రహ్మం అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లా తెలుసున్నాను నీకు, దాన్ని తీసుకొని గంటలకు చెప్పేదానికే చాలా తెలుసుకోవాల్సింది గురువు గారు అని చెప్పేసి వానికి ఎంత లైక్ అయిందంటే ముందుగా ఫస్ట్ చూసినవాడు ఎంత గౌరవం లేదు, ఎంత పెద్దగా ఏం లేదు, ఎంత తెలిసింది అనుకున్నాను అనమాట. మళ్ళీ ఇదంతా విన్న తర్వాత చాలా లైక్ అయింది. వీడియో చూసినా వెంటనే మళ్ళీ శుక్రవారం మాటకు వచ్చాడు అనమాట. వచ్చేసి నాకు తెలియకుండా ఆ ఫోన్ పెట్టుకోండి రికార్డ్ చేసుకొని వచ్చి ఆయన ఒక ఛానల్ ఉందంట యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు అనమాట డైరెక్ట్గానే. చేసేసి అంత అయిపోయిన తర్వాత నాకు తెలియదు అనమాట. అయిపోయిన తర్వాత ఈరోజు ఈ స్పీచ్ని 200 మంది విన్నారు సార్ ఎట్లా అంటే ఇట్లా అప్లోడ్ చేశారు. నాకేం తెలియదు అనమాట. ఇప్పుడు వాళ్ళమ్మ చూపించా, సార్ మీ పేరుతో ఒక ఛానల్ ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి. ఏమో చేసుకోండి, నాకేం తెలియదు, పెట్టుకోండి, సంతోషమే. నేను వచ్చే అది ఇంటర్వ్యూలో ఉంచాను, ఈ ప్రసంగాలు ఉంటే రికార్డ్ చేసుకొని ఇది కలిసి చేసుకొని చెప్తే వాడు చెప్తా వీడియో కెమెరా ఎంత పెట్టి చేసేదంతా అయిపోయింది సార్ చేస్తాము నేను చెప్తున్నాను అనమాట. నేను అనుకుంటే అట్లాంటివే కోరుకోను నేను. స్వామి సంకల్పం ఏముందో స్వామి సంకల్పం వదిలేస్తారే. ఇది కావాలని ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలని ఏమన్నా ఉంటే స్వామి సంకల్పం ఉంటే నేను కోరుకోను, వస్తే వదులుకోను. స్వామి దగ్గర ఇట్లే ఉండాలి, మనము కోరుకున్నట్లే జరగదు, మనము కోరుకున్న నడవలేదని బాధపడకూడదు, ఇట్లే జరగాలని కోరుకూడదు. ఆయన ఇచ్చి వదిలేస్తే సరే. నేను ఇంతవరకు చాలామంది అడిగారనమాట, చాలామంది ఇప్పుడు అప్రూవంకి వచ్చేవాడు మన చెన్నారావు వచ్చింది చూడు భద్రాచలం, అన్ని రికార్డ్ చేసుకుంటే నిన్న ఊరికి పోయినాడు, ఇంకా 2 నెలలు 3 నెలలు రారంట. ఎట్లా సార్ అని చెప్తే ఇదే ఛానల్ ఓపెన్ చేస్తున్నట్టే చూడొచ్చు లాంటి అని చెప్తే చాలా సంతోషమా, మీరు అప్లోడ్ చేయండి సార్ చాలామంది అడుగుతారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతారు. బాగుంటాయి. ఆ టెక్నాలజీ నాకేం తెలియదు. ఇంకొంతెందుకు స్వామి స్పీచ్లే యూట్యూబ్లో ఉంటే ఈయన వాళ్ళు లేరు.
మంది వింటారా ఎందుకు? ఇంకొకటి, నేను ఏది ముందుకు పోవాలని స్వామి పర్మిషన్ ఇస్తే తప్ప ముందుకు పోను అనమాట. పర్మిషన్ ఇట్లేదు, ఏదో తయారు చేస్తాడు. నేను దాని గురించి అనుకోలేదు. వీళ్ళు పరిచయం కావడము, వాళ్ళ ఇంటికి సత్సంగం పోవడం, వాళ్ళతో అబ్బాయి ఇంటపడము, ఇవన్నీ చేసిందంటే మన ప్లాన్లో లేకుండా ఏదో జరుగుతుందంటే ఇదే స్వామి ప్లాను అని తెలుస్తుంది అనమాట. అట్లా స్వామి ఇచ్చాడంటే అట్లా ఉంటుంది అనమాట. సరే, ఒకవేళ ముందు పోతుందో లేదో తెలియదు, ముందు పోయినా స్వామి చెప్పకపోయినా స్వామి అట్లా ఆ గోడ మీద పిల్లడా ఉండాలన్నమాట. మన మనసు ఇష్టం కాబట్టి ఎలాంటావా ఇంక దాంట్లో పట్టుకొని కూర్చుంటే ఈరోజు స్పీచ్ అప్లోడ్ కాలేదని చింత చేయాలి. మళ్ళీ ఎవరికి వచ్చిన పద చేసేవాళ్ళు ఎవరో చేస్తారు, ముందుకు పోతుంది. చాలా జాగ్రత్తలు ఉండాలి ఇవన్నీ. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మెంటాలిటీ మీరు పెంచుకోండి, ప్రశాంతంగా ఉండేకేట్లుంది. కొన్ని విషయాలు బాగా తెలుసుకోవాలి గురుగారు. ఈ దేహం నేను కాదు, ఆహార నియమాలు విధించాలి. మీరు చెప్పే దాంట్లో ఇవి ఇంకా ప్రచారం బాగా జరిగితే ఈ గణేష్ మండపం కదా మొగోళ్ళంతా కూర్చుంటారు అండి, అంతా 75 ఇయర్స్. వాళ్ళు రేపు అదే భజన ఎక్కడ జరపాలా, ఈరోజు అక్కడ పంచముఖి ఆంజనేయ భోజనాలు జరపాలి, ఇవే టాపిక్ మాట్లాడుతుంటారు గురుగారు. నాకు అవి వీళ్ళు ఏంటి ఈ వయసులో ఇట్లాంటివి వినుకోకుండా అట్లాంటివి కార్యక్రమాలు చేసుకుంటూ కూర్చుంటారని అనిపించింది నాకు. అంటే వాళ్ళకి అది ఆ టైంకి అదే కావాలి. ఎలా అంటే దీనికి అర్హత ఉండదు అందరికీ, మనసు కొంచెం పక్వ. ఇంకోటి చూసిన ఎవరికి ఏ టైంకి అందరికీ అన్ని రకాలుగా ఇస్తున్నది స్వామినే తెలుసా. ఎవరికి ఏ టైంకి ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఈరోజు మీరు ఇక్కడికి కూర్చున్నారంటే స్వామి సంకల్పమే, వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు అంతే. ఎలా అంటే వాళ్ళ మైండ్ ఆ లెవెల్కి దీన్ని పట్టుకోలేదు. పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్తే ముసలి వాళ్ళు 60-70 ఏళ్ళు ఏంటంటే ఈ జన్మలో దీన్ని పట్టుకోలేరు. ఇంకొక జన్మకు ఎప్పుడో పట్టుకుంటారు. దీనికి రావాల్సిందే. ఎన్ని చేసినా, ఎన్ని సాధనలు చేసినా, పూజలు జపాలు ఏమి చేసినా కూడా ఈ ఆత్మ అంటే ఏమి తెలుసుకోవడానికి ఇది జ్ఞాన మార్గం అంటారు. జ్ఞానోదైవత కైవల్యం. ముక్తి కావాలి అంటే, నెక్స్ట్ జన్మ లేకుండా చేసుకోవాలంటే ఆత్మజ్ఞానము కంపల్సరీ. కానీ ఆత్మజ్ఞానము అందరికీ వంటపట్టదు. దీని స్వామి చెప్పాడు. స్వామి ఎంతవరకు చెప్పాడంటే మీ స్పీచ్లో లభిస్తాయి. స్పీచ్లో ఏం చెప్పాడంటే బ్రహ్మానందం, ఆత్మానందం, ఇంకోటి చెప్తా అద్వైతానందం. అద్వైతం అంటే చెప్తా చూడ, నేను బ్రహ్మ ఒకటే ఉన్నదని. ఇది మహానందం అండి. అది పొందితే, అది తెలుసుకుంటే జీవితం ధన్యమవుతుంది. అంతకు మించిన ఆనందం లేదు. కానీ ఇది అందరికీ వంట పట్టదు. ఇది వంట పట్టిన వాళ్ళు నామస్మరణ చేసుకొని ఉండండి బంగారు అన్నాడు. ఇట్లా స్థితిలో అంటే నామస్మరణ చేస్తూ పోతే మనసు శుద్ధి కలుగుతుంది, అప్పుడు వంట పడుతుంది. కాబట్టి బిగినింగ్లో అంతా నామస్మరణ చేయాలి. మనం కూడా చేయాలి, తప్పులే. భజన అటెండ్ చేయడం, జపం, ముఖ్యంగా జపతో నాస్తి పాతకం. ఇంకోటి చూడండి, మనకేదైనా ఇంకనూ వికారాలు కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి జీవితంలో, మనశ్శాంతి లేదు, అనారోగ్యంతో బాధపడుతున్నాము, ఆధ్యాత్మికం వంట పట్టలేదు, ఇది అర్థం కాదు, అర్థమైన ధ్యానంలో నిమిషం నిలబెట్టలేకపోతున్నాను అంటే కారణము ముఖ్యంగా చేసుకున్న పాపకర్మలు. ఆ పాపాన్ని తొలగించుకోవాలంటే భగవద్నామాన్ని జపించాలి. జపతో నాస్తి పాతకం అని ఉంది. జపతో నాస్తి పాతకం. పాపాలు కడిగేసుకోవాలంటే సులభమైంది, ఈజీ అయింది నామస్మరణ. ఆత్మజ్ఞానము అన్నిటినీ దగ్ధం చేస్తుంది. పాపం పుణ్య కర్మాలన్నింటినీ జ్ఞానాగ్నిదగ్ధ కర్మానం. కానీ ఆత్మజ్ఞానము అసలు ఈ మనసు లాగుతా అంటే, ప్రాపంచిక విషయాలపై లాగుతుంటే ఆ కర్మలో వాడు చేసిన కర్మ పాపం అనుభవించాలి కదా. అనుభవించాలంటే వానికి ఏదో, ఇప్పుడు చూడండి, చేసిన కర్మ వ్యాధి రూపేణ అంట. ఒక వ్యాధి వచ్చిందంటే చేసిన కర్మే, ఊరికి ఏది రాదు. అంటే ఏదో జ్వరం తలనొప్పి వస్తే వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుని పోతుంది. అది కాదు, ఎన్ని మందులకు లొంగని రోగాలు అంటారు చూడు కొంతమంది. ఆ కర్మే ఏం చేస్తాము, మెడిసిన్ తీసుకున్న మేలు కాలేదంటే కర్మ వదలలేదన్నమాట. ఇప్పుడు చేసిన కర్మ వ్యాధి రూపేనంట. వ్యాధి అనుభవిస్తున్న వ్యక్తికి కూర్చోబెట్టి ఆత్మజ్ఞానం చెప్తే ఎట్లా అర్థమవుతుంది? కూర్చోలేడు, ధ్యానం చేయాలంటే ఇట్లా తీసుకోలేడు, వంగిపోతా ఉంటుంది, ఏదో అసౌకర్యంగా ఉంటుంది. మనం అనిపిస్తాం కదా. ఒక తలనొప్పి వచ్చినా, ఒక కడుపు నొప్పి వచ్చినా, ఒక జ్వరం వచ్చినా కూడా ఇప్పుడు కూర్చుండే వస్తారా, వచ్చినా కూడా అర్థమవుతుందా? మనసంతా అక్కడ బిక్కుతా ఉంటుంది లేదా? ఒక ఆకలి అయినా కూడా చాలా వద్దు. ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అడగలేక కొంచెం మొగమాట ఉండాలో ఇంటుంటారు. ఇప్పుడు కూర్చొని ఇట్లా చూస్తుంటారు, ఎవరిని పిలిచి ఎదురు కొంచెం పెడతారా అన్నట్లా. అలాంటి ఆ టైంలో ఇంకేం అనిపించదు. ఫస్ట్ అది తీర్చాలి. తీర్చిన తర్వాత లేదంటే
ఈ ఆకలైనా కూడా నువ్వు తట్టుకొని ఇట్లా కూర్చోవాలి, నేను రైతు ఓపెన్ చెప్తాను ఈరోజు వినండి అంటే, స్వామి మీకు నమస్కారము, ఫస్ట్ ఒక కాఫీ ఇస్తే చాలని ఇచ్చాడు. అట్లా ఒక రోగం వచ్చినప్పుడు అది మేలు కావాలనే ఉంటుంది. ఈ ఆకలి ఎంత తీరితే చాలనిపిస్తుందో అంటే మనకు అందులో అనుభవం ఇదే. కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అందుకోసమే స్వామి ఏం చేశాడంటే మిరాకిల్ చేసి రోగాలు మేలు చేయడము, విభూతి ఇవ్వడము, దానికి ఉపశమనాలు చెప్పడము, కొన్ని పూజలు ఇవన్నీ చేసుకొని ఉండడం అని చెప్పడము, తర్వాత ఇంకన్నీ సాధ్యం కాదు హాస్పిటల్ కట్టేయడము. ఇవన్నీ ఎందుకు చేస్తారు తెలిసిన? చాలామందికి 199 మందికి ఆ సమస్యలు ఉన్నాయి, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలిసిన? సేవకు తిప్పుతారు. సేవ చేయడం వల్ల పాపకర్మ పోతుంది, మనసు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనసుకి ఈ జ్ఞానం అందుతుంది. జ్ఞానం అందుకోవాలంటే అవన్నీ కావాలి. సేవ అవసరం ఉంది, భజన అవసరం ఉంది, జపం అన్నిటికన్నా ముఖ్యమైన జపం అన్నమాట. అందులోనూ ఈ జపము చూడండి, ఈ జపము చేస్తూ 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 మానసిక జపం చేసే స్టేజ్ జరుగుతుంటే మా మనసుతోనే మంచి ఏకాగ్రత వస్తుంది. అలాంటి వ్యక్తి ధ్యానం చేయడానికి మంచి అర్హత వస్తుంది. నామాన్ని మనసుతో జపించాలి ఫస్ట్ గట్టిగా. తర్వాత ఉపాంశం ఉంది, నా పెదవులు మాత్రం కదులుతుంటే శబ్దం రాదు, ఉపాంశం. ఇంకా మూడోది అన్నిటికన్నా శ్రేష్టమైంది, గొప్పది మానసికం. మనసులోనే జపిస్తుంటాడు. అది అంటే కష్టపడాలి కొంచెం. చేస్తూ పోతే అది నిజంగా ఆ మైండ్ ధ్యానమే జరుగుతున్నాడు. మానసిక జపం ఇప్పుడు జపం చేసేదాన్ని నామస్మరణ ఉన్నా, ద్వైతం ఉన్నా కూడా, బట్ మనం చెప్పిన తత్వం ఆత్మతత్వం పైన ధ్యానం చేయడానికి ఆ మైండ్ రెడీ అవుతుంది. కాబట్టి జపంతో చేయొచ్చు అనమాట. జపం చాలా మంచిది. జపంతోనే మోక్షం పొందుతామంటే కాదు, మనసును పరిశుద్ధి చేయడానికి, ఏకాగ్రత పొందడానికి జపము, అందులోనే మానసిక జపం. ఇప్పుడు చూడండి, గట్టి చేసే జపంలో ఏకాగ్రత ఉండదు. ఫస్ట్లో చేస్తుంటాం ఓం తీసారు సరే, మైండ్ తిప్పుతా ఉంటుంది, మైండ్ ఎక్కడెక్కడ పోతుంది. ఉపాంశ జపంలో కొంత పోయేది తెలుస్తుంది, కానీ పోతుంది. అది కూడా అలవాటు అయిపోతే, అలవాటు కాకపోతే ఒక రోజు 2 రోజుల్లో నిలబడుతుంది. అలవాటు అయిపోతే మళ్ళీ ఇవి యాంత్రికంగా చేస్తూ పోతున్నాం. మానసిక జపంలో ఎక్కడ పోదు, పోయిందంటే వెంటనే తెలుస్తుంది, నిలిచిపోతుంది. చూడే ఎలాంటే ఇది చేస్తూ తిప్పుతున్నాము, నోటుతో అంటున్నాము, మనసుకి అది ఎక్కడొక్కడ పరిగెత్తిపోతుంది. మనసుతోనే జపం చేస్తే ఇంకా ఎక్కడ పోయట్లేదు, అది పోతుంది, నీకు తెలుస్తుంది అంటే. ఇప్పుడు చూడే 108 సహిస్తులు ఒకసారి 108 పోయినా కూడా మనసు ఎక్కడ పోయిందో తెలియదు. తర్వాత జపం అయిపోయిందా, మనసు ఎక్కడెక్కడ పోయిందా తెలుస్తుంది. అప్పుడు 108 మానసిక జపంలో ఒక్క మంత్రం నిలబడిపోయిందంటే నీకు వెంటనే తెలుస్తుంది. తెలిసిందంటే తిప్పుకుంటాం కదా, అయ్యో తప్పవుతుంది. కాబట్టి మానసిక జపము అన్నిటికన్నా శ్రేష్టం. అది ఆధ్యాత్మిక సాధనకి చాలా ఇది. మనం పోయిన క్లాసులో కొంచెం టచ్ చేశాను అనుకుంటా, జపం గురించి చెప్పాను, ఎప్పుడో చెప్పాల్సింది ఇది. కాబట్టి ఏది చేత కాకపోయినా జపం చేసి నేర్చుకోవాలి. కనీసము ఒక మాల 108 సాధ్యమైతే పొద్దున ఒక అర్ధగంట, సాయంత్రం అర్ధగంట, 10 మాలలు. 10 మాలలు తిప్పితే 1080 అవుతాయి. ఇంకా గొప్పది, ఎక్కువ నామం చెప్పించినట్టు. ఇంకా పెద్దగా చేసేవాళ్ళు ఒక రోజుకి 16 మాలలు తిప్పాలండి. ఈ వీళ్ళుంచుడే ఇస్కాన్ వాళ్ళు గురుపదేశం ఇస్తారనమాట. వాళ్ళు ఆ నామం పెట్టుకుంటారు చూడండి. అంతా వాళ్ళు నిజంగా శ్రద్ధగా చేస్తే 16 మాలలు తిప్పాలండి. హరే రామ హరే కృష్ణ అనేది 16 మాలలు. 108 16 లెక్కేసుకుని ఎంత 1000 తట్టిపోతుంది అనమాట. నిజంగా చూడండి, వాళ్ళు కొంతమంది చేస్తుంటారు కదా, పెద్దగా జ్ఞానం లేకపోతే కూడా ఆ ముఖం చూడండి తేజస్సుగా ఉంటుంది. ఆ నామం పెట్టుకుంటారు. అక్కడ కొంతమంది తక్కువ మందిరికి వస్తుంటారు, కనపడతారు అనమాట. ఎలాంటావా ఆ నామం వల్ల ఎంతో పవిత్రత వస్తుంది, తప్పకుండా ఉంటుంది, ప్రయోజనం ఉంది. అది అలాంటి మనసు ప్రశాంతత పొందుతుంది, ఏకాగ్రత పొందుతుంది. అలాంటి మనసుకి ఆత్మ ఇట్లుంది నేను చెప్పాను చూడండి చెప్తే వెంటనే అందుకుంటుంది. కాబట్టి జపం స్టార్ట్ చేయండి, చాలా ఈజీ, అందరూ చేయగలిగింది. దానికి ఏం తలజెడుపుకోవాల్సిన పనిలే, అర్థం కాలేదని ప్రశ్నే లేదు. ఏ నామం చేయాలంటే ఒక్క నామం చాలు, మనకి ఇష్టమైంది. ఏ దేవుని పైన ఇష్టం ఉంటుందో అదే చాలు. ఓం నమస్తే అన్నా, ఓం శ్రీ సాయిరామ్ అన్నా ఒకటే. ఏదో సెలెక్ట్ చేసుకొని డైలీ మన నామం చేంజ్ చేయకూడదు. ఈ పొద్దు ఓం నమ శివాయ, రేపు ఓం నమ నారాయణ, మన అమ్మవారికి
నో ఏకోపం ఏది తక్కువ ఒకదానికంటే తక్కువ ఎక్కువ లేదు. అంతా అన్ని దేవుళ్ళు ఉండేది ఒకే పరమాత్మే. ఏకస్వరూపస్వం కావాలి. మిగతావన్నీ గౌరవించాలి. మిగతా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు హరే రామాలు చేస్తున్నారో మేము సాయిరామ్ చేస్తున్నాము, అది వదిలేండి దీనికి రాని చెప్పాల్సిన పని లేదు. అది వాళ్ళే అది చేయమని చెప్పాలి. అంతే. ఆ నామంతో పిలువబడేది ఇదే దేవుడే, ఈ నామంతో అది ఆ జ్ఞానం ఉండాలి. చాలామందికి లేకుండా వాదో లేదు ఇదే రైట్ అని కూర్చుంటారు అనమాట. ఆ మొండితనం ఉంటుంది. అట్లా చాలా ఉండేది సొసైటీలో. పట్టించుకుంటే అయ్యో ఆధ్యాత్మిక మార్గంలో తల తిక్కబడిపోయి వద్దప్ప ఆధ్యాత్మిక చూస్తే అట్లున్నారు జనాలు. ఏంటి ఈ గురువు ఇట్లా చెప్పాడు, ఆ గురువు చెప్పాడు, ఈ నామమే చేస్తాం, ఆ నామం ఆ దేవుడు సరే ఉంటారు చూడ. శ్రీ వైష్ణవులు కొంతమంది ఇది పెట్టుకున్నారు. శివుని నామం వినడానికి రెడీ లేదు, లింగాన్ని చూడడానికి రెడీ లేదనమాట. ఎంతో భక్తి ఉంటుంది కానీ శివుని దేశిస్తారు అనమాట. శివభక్తులు విష్ణు ఆలయానికి పోరు. అంటే ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో జపం చేస్తుంటారు, నామం పూజలు చేస్తుంటారు, నామాలు పెట్టుకుంటారు, తిరుగుడు వేస్తారు, కొండ ఎంతో సాధనలు చేస్తుంటారు. కానీ ఎక్కడో ఆ దేవుడు తక్కువ అనే భావన ఉంటుంది చూడే. అంతా ఒకటే చెప్తే కూడా అర్థం కాదు, వినడానికి కూడా తెలియదు. ఇలా రకరకాలుగా మనస్తత్వాలు కలిగిన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. దీనిలో మనం పట్టించుకుంటాం అనుకో మన తల చెడిపోతుంది. కాబట్టి రైట్ నాలెడ్జ్ సరైన గురువు దగ్గర నేర్చుకొని సాధన ముందు పోవాలి తప్ప భేదాలు నిజంగా పోతే అన్ని భేదాలు లేనటువంటి సిద్ధాంతం సాయి సిద్ధాంతం. ఈ దేవుడు తక్కువ, ఆ దేవుడు ఎక్కువ, ఈ నామం గొప్ప, ఆ నామం గొప్ప, ఈ క్షేత్రం అనే ప్రశ్న స్వామి స్పీచ్లు ఎక్కడ కనపడదు. అందుకే ఆయనకి సర్వదేవత అతీత స్వరూపుడు, సర్వదేవత అతీత స్వరూపుడు అనమాట. ఈవెన్ ఎంత బాగా సెర్చ్ చేశారంటే సాయి అష్టోత్తరులు కాదు, సాయి సహస్రనామాలు వస్తుంది సర్వదేవత అసిస్టం చేస్తుంటే చిన్న కథ చెప్తే అర్థమైపోయింది. పెద్ద బొట్టును ఆమె ఉండే, ఆమె షిరిడీ బాబాను సత్యసాయి ఇద్దరిని చూసింది అనమాట. ఇప్పుడు లేదు, 85 సంవత్సరాలు వచ్చే వరకు మందిరంలో ఉండింది. ఆమె జీవితంలో చాలా వేరు జరిగింది, మనకు అవసరం లేదు. షిరిడీ బాబు చూసిందనమాట. మంత్రోపదేశం ఇవ్వలేదని కోపించుకొని రాత్రంత భోజనం వదిలేసింటే స్వామి ఎదపని తిన్నాడంట షిరిడీ బాబా. ఆయన కొంచెం కోపం అంటే అంతా అనిపించి మళ్ళీ పిలిచి రాత్రికి ఆ లెండి తోట ఉంది, రాత్రి 12 ఎందుకు బంగారు ఏడుస్తావు, మంత్రోపదేశము నా గురువు నాకు ఇవ్వలేదు, నేను ఎట్లా నీకు ఇస్తాను, అవసరం లేదు కూర్చుంటే చెప్పేసి నిన్నటి నుంచి ఏం తినలేదు, నువ్వు ఆహారం వదిలేసావు మంత్రం అంటే వెంటనే ఇట్లా అన్నాడు అనమాట. చపాతి వచ్చేసిందంట. ఉత్తి చపాతి ఎట్లా తింటావు అని ఈ చేతి ఇట్లా అన్నాడు. కూర వచ్చేసింది అనమాట. పెట్టేసి మళ్ళీ తింటా అంటే ఎక్కులు పడుతుంది కదా, నీళ్ళు లేవా ఇట్లానే అంట. అంటే ఆ స్విచ్ చేయడం అంతా అక్కడ ఉంది అనమాట. ఈ కథలు చాలా లేదు. అలాంటి వాళ్ళు మళ్ళీ స్వామి వదిలేసిన తర్వాత చాలా హరికథలు ఏం చెప్పుకుంటే గడుపుతుంటే ఇప్పుడు ఉరుకొండల స్వామి ఉన్నప్పుడు తెలిసి దగ్గర పోతే షిరిడీ బాబా గోరీలు పిలుస్తాంటాన్ని. ఎవరో యువకుడు చాలా ఇట్లా ఇంటికి బాగా పెంచుకొని ఉన్నాడు, చాలా ఉన్నాడు, ఆయన నన్ను పూజిస్తున్నారు జనాలు అని చెప్పేతలకే ఆ రోజు హరికథ చెప్పడానికి ఆ ఊరికి పోయింది ఆయన. ఎవరో చెప్పేది పోయి చూస్తాకే ఏమి గోరి వచ్చావా అని అడుగుతా. అరే మా బాబా పోయింది, ఈ పేరు బాబాకు తప్ప ఎవరు లేదంటే డౌట్ వచ్చేసింది. ఎవరు మీరు అంత విచారిసిన తర్వాత నేనే మళ్ళీ వచ్చాను స్వామి చెప్తే ఆ కథ చాలా పెద్దగా ఉంది, నేను సింపుల్ చేసి పెడుతున్నా చెప్పేతలకే. తర్వాత ఏం చేస్తుంటే అన్నీ వదిలేసి మందిని వీటికి వచ్చే పుట్టుపట్టి నా దగ్గర ఉండిపోన్నాడు. ఆమె సత్యసాయి వ్రతకల్పమును పుస్తకం రాసింది. రాస్తూ ఉంటే దాంట్లో అప్పుడు మందిరంలో షెడ్లో ఉండేది, షెడ్లు వేసుకుని కొన్ని దాంట్లో ప్రత్యేక రూములు లేవు, షెడ్లో ఉంటే షెడ్లో ఆమెకు తాను ఉన్నాడు. వాళ్ళ లగేజ్ అంతా వాళ్ళ ట్రంక్లో పెట్టుకొని లాక్ చేసుకోవాలి స్నానం గినుకోవాలంటే చేసుకొని ఈ సత్యసాయి వ్రతకల్పం నుంచి సర్వదేవతా స్వరూపము అని రాసింది ఆ కథలో. రాస్తూ ఏమైందంటే మళ్ళీ స్నానం గినుకోవాలని చెప్పేసి కొంత రాసేసి ముందుకు పోయింది, లాక్ చేసుకొని పోయింది. మళ్ళీ వచ్చే తలకే ఓపెన్ చేసి ముందుకు రాస్తామని పోతే అక్కడ రెడ్డింగ్తో అండర్లైన్ చేస్తాం చూడు, సర్వదేవత స్వరూపం అని చెప్పి ఇక్కడ రాసేసి దానిపైన రాస్తాం చూడు ఇట్లా అండర్లైన్ చేసి అనేసి సర్వదేవత అతి స్వరూపము అని లాక్ చేసుకొని ఎవరు రాశారు? స్వామి ఏది చేశాడు ఇంకా తను తప్పే లాక్ ఎవరు లేదు. అంటే ఇవన్నీ మిరాకిల్ చాలా జరిగాయి అనమాట.
ఇవి చాలా బాగుంటాయి చెప్పుకోవడానికి కూడా అందుకే అంటే సర్వదేవత అతి స్వరూపం అనేది అన్నీ తానే చెప్పుకున్నాను అనమాట. అంటే పరబ్రహ్మమే అన్ని రూపాల్లో ఉండేది ఆయనే అనమాట. కాబట్టి ఏ రూపములో నీవు ధ్యానించినా సర్వదేవత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని. ఏ దేవుణ్ణి ఏ నామాన్ని జపించని కేశవునికే చేయదు. కేశవుడు అంటే విష్ణు, అదెవరో సర్వదేవత ఆత్మస్వరూపం పరమాత్మ. కాబట్టి నీవు అందుకే సాయి భజనలు అన్నీ ఉంటాయి చూడు. సుబ్రహ్మణ్యం ఉంటుంది, విఘ్నేశ్వరుది ఉంటుంది, అమ్మవారిది ఉంటుంది, సాయిది ఉంటుంది, సిద్ధి సాయి పత్తి సాయి అనే పేర్లు వస్తాయి. ఇంకా ఏదే దేవుడో ఏదో నార్త్ ఇండియాలో కొన్ని ఉన్నాయి చూడే, చాలా పేర్లు ఉన్నాయి కొన్ని. విఠల నామం వస్తుంది, దేవీ నామాలు అన్నీ వస్తాయి. ఏ దానికి అబ్జెక్షన్ చెప్పలేదు స్వామి వాళ్ళు పాడుతుంటే. అంటే యాక్సెప్ట్ చేశారు అనమాట. సర్వదేవతాశ్వరం కాబట్టి ఒకే పరమాత్మే. అలాంటి పరమాత్మ దగ్గర మనం రావడము చాలా అదృష్టం చేసుకొని ఉండాలి, గుర్తించాలి. ఇటు చేసి స్వామి టీచింగ్స్ పైన పెట్టుకొని కొంచెం ఆత్మతత్వం తెలుసుకొని ప్రయత్నించాలి. ఏదో భక్తి ఉండి ఇటు వచ్చేసి భజన చేసేది అయిపోయిందంటే జీవితం ధన్యం కాదు. స్వామి ఆడు ఉండిపోయి చెప్పలేదు. స్పీచ్లన్నీ గమనిస్తే, వాహిని గమనిస్తే నీవు ఆత్మతత్వం తెలుసుకోవాలని చాలామంది భక్తుల అనుభవాలు. చాలామంది దీనిలో నిలబడిపోతున్నాం, ముందుకు పోవడం లేదు. ఇది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఈ దేహము నీవు భక్తి ఉన్నా లేకపోయినా పెరిగిపోతుంటుంది, ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, మరణం గ్యారంటీ వస్తుంది. అవి అనివార్యము భక్తి ఉన్నా లేకున్నా. వాటిని తప్పించుకోవాలంటే పోని అనుభవించాము, చనిపోయామనుకో, దాంతో అంతం కదే. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంది, ఆ జన్మలో మళ్ళీ పుట్టడం పెరగడం ఎంత అనుభవించాం చూడు ఇన్నలో. ఇదే ఘోరమే. ఇంకా ఏదైనా అనేక జన్మల కర్మలు దండిగా ఉండాలి, సచ్యత కర్మ అని. దాని ప్రకారం ఏదైనా వస్తే నెక్స్ట్ జన్మలో మానవ జన్మ కూడా రాకుండా పోవచ్చు. రాకుండా పోతే ఇంకా దరిద్రము. కోడి కుక్క నక్క గొర్రె అయితే కోసేసి అమ్మవారు ఇబ్బంది పెడతారు, అవునే కదా. పులి సింహం వస్తే ఆ పులి దగ్గర ఎవరు పోర్చుడు, అందుకు భయపడుతుంటుంది. పాము ఇదే తప్పలేమో చూడే. మనకి వెనక జన్మ క్వాలిటీ తెలియకుండా కొన్ని ఉంటాయి చూడే. కొంతమందితో ఏమన్నా మాట్లాడితే బుస్ అని అంటారు చూడే, అంటే వెనక జన్మలో పాము అయింటారు అని అర్థం. కొంతమంది కనపడతారు చూడే, ఏమన్నా కాంపిస్తాను కొంచెం, అది పులిసింహం అయింటారు అనమాట. అంటే పాత లక్షణాలు కొన్ని ఉంటాయా, తెలీదా? అంతా ఉంటాయి, పశు లక్షణాలు ఉంటాయి, తెలియకుండానే పశు లక్షణాలు ఉంటాయి. వీడు తిండి తీర్థాలపై విపరీతమైన ఒళ్ళు పెంచుకుంటాడు చూడ. వీళ్ళంతా ఎద్దులు పుట్టింటారు అనమాట, ఎనుములు అనమాట వెనక జన్మలో. కొంతమంది ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టం ఉంటారు చూడ, వాళ్ళు బర్రె ఎనుము అనమాట. అందుకే పెద్దోళ్ళు మనకి పల్లెలు అంటుంటారు, ఎనుపోతు మీద వాన కురిసినట్టుంది అంటారు. వీని ఎంత తిట్టినా కూడా చదువుకోడు, పెట్టడు, పట్టించుకోడు అనమాట అనుకుని కొంతమంది తింటారు చూడ. సినిమాలు చూపిస్తారు బాగా, తల్లిదండ్రులు తిడతా అంటే వాళ్ళు తిట్టుకుంటుంటారులే, పదవరా మనం ప్యాకెట్కి పోదామంటాడు. అంటే ఏమాత్రము తగలదు, అంటే ఎనుపుకోడు అనమాట. ఎట్లా అంటే ఈ ఆ పశువులు ఉంటాయి చూడండి, మీరు ఇక్కడ చాలా తక్కువ టౌన్ వచ్చేసి మనకు తెలియకుండా పోయింది. వర్షం వచ్చిందంటే తప్పించుకొని పరిగెత్తి వస్తాయి. అవి ఒక చెట్టు నీడు పోలను వస్తాయి. ఏనుగులు ఎట్లా కదా, అవి కూడా పరిగెత్తేసి వస్తాయి. కొమ్ములు నానిందంటే మళ్ళీ భయపడుతుంది, వర్షం నిలబడిపోతుంది. అది నెమరేసుకుంటుంటే చూడే, బాగా రోడ్లో నిలుచుకొని బస్సులు వచ్చినా కూడా పక్కకు పోతావు. మరి మిగతా పోతాయి, ఏనుగులు పోవు చూడండి. నేను ఆశ్రమంతో వచ్చే చూస్తాను అనమాట. ఏనుగులు వస్తే కూడా ఎంత ఆరం చేసే వాడు తోలితే తప్ప పక్కకు పోనీ పోగా. బాగా గమనించారా, చూసారా? అంటే అట్లా నెమరేసుకుంటా వాన కురుస్తానే కూడా కదిలించుకోకుండా నెమరేసుకుంటుంటుంది చూడే. దాన్ని ఎనుబోని మీద వాన కురిసినట్లుంది, వాన కురిసినా కూడా కదలదు, తిరుగులు పడినా కూడా. అట్లా ఎన్ని తిడతాను ఏం చేసినా కూడా కదలిపోకుండేవన్నీ అట్లా అంటారు, ఎనుబోతు మీద వాన కురిసినట్లుంది. దున్నపోతు అంటే ఎనుబోతు అట్లుంటుంది. అంటే అట్లా ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి. పాత వెనకటి జన సంస్కారాలు మనకి తెలియదు కానీ కొన్ని ఉంటాయి. ఎందుకంటే వెరీ నెక్స్ట్ ఏం జన్మ కాదు, అంతకుముందు జన్మలు ఏవో ఉంటాయి అన్నమాట. మైండ్ పైన దాని ప్రభావాలు అన్నీ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఎంత చెప్పినా కూడా మార్చుకోరు చూడే. ఆ వెనకటి సంస్కారాలు అంత బలంగా ఉంటాయి, మనకి మారనీయకుండా అడ్డుపడుతుంటాయి. ఆ సంస్కారాలన్నీ సంస్కరించబడాలి. నామస్మరణ, జపము, ధ్యానము, వీటి వల్ల ఆ సంస్కారాలన్నీ తగ్గిపోతూ రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సత్సంగం. ఎలాంటావా
అవన్నీ చేసినా కూడా ఇప్పుడు నామస్మరణ గురించి చెప్పాను చూడు ఇంతకుముందు, వీళ్ళు ఇప్పుడు వచ్చారు చేశాం కూడా. అది చేయాలి, ఎట్లా చేయాలని చెప్పాను చూడు. చెప్పాలంటే అక్కడ సత్సంగం రాకపోతే ఎట్లా దొరుకుతుంది? ఆత్మ అంటే ఏమి నిజంగా పోతే ఆత్మతత్వం గురించి నాకు తెలిసినంతవరకు సాయి భక్తుల్లో ప్రపంచ మాధ్యమం జరుగుతుంది. పుట్టుపట్టులో ముఖ్యంగా ఎవరు చెప్పడం లేదు. స్వామి ఏదో సెలెక్ట్ చేసుకొని చెప్పిస్తుంది. చాలామంది ఏదో భజన కార్యక్రమం 2 మిరాకలు చెప్పేసి 2 భజనలు పాడేసి తల పుల్లోలు వృద్ధం తినేసి సగం ఉంటున్నారు. ఇది చెప్పాలి. అందుకే నేను ఇదే సెలెక్ట్ చేస్తున్నాను. స్వామి సెలెక్ట్ చేశాడనమాట. ఎలాంటవా సేవా కార్యక్రమం ఉంటుంది సాయి బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రపంచం అత్యంతం. భజన కార్యక్రమం 2 ఉన్నాయి, అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా ఇవి చూడండి మందిరంలో కల్చరల్ యాక్టివిటీస్, డ్రామా, డ్యాన్సులు అవి కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏ పత్తి యాత్ర వచ్చిందంటే ఏదో కార్యక్రమం ఉంటుంది కదా. కానీ స్వామి చెప్పిన టీచింగ్స్లో ఆత్మతత్వం గురించి మెయిన్ అవన్నీ దీనికోసం చేయాలి. అది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. బాగా చూడండి, ఎవరు స్పీచ్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మలేషియాలో సాయి భక్తులు స్పీచ్ కానీ అమెరికాలో చేసే భక్తులు మీకు యూట్యూబ్లో దండి దొరుకుతాయి. ఇది సమర్పణ అని ఒక బాగుంది. వైట్ ఫీల్డ్లో నెలకొబడి చేస్తారు, దీంట్లో హైదరాబాద్లో చేస్తారు, విశాఖపట్నం ఉన్నాయన్నమాట. సమర్పణ దాంట్లో చేస్తుంటారు. ఏదో వాళ్ళు స్వామి జీవితానికి ఎట్లా వచ్చింది, స్వామి ఏమేమి మిరాకలు చేసింది ఇవే చెప్తారు. బాగుంటాయి, వినడానికి సంతోషమే, చెప్పకూడదని చెప్పలా. బట్ దీంట్లో నిలబడిపోద్దు, నీవు ఆత్మస్వరూపుడివి, నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పడము స్వామి ఒత్తిడి చెప్తాడు. దాన్ని వదిలేస్తున్నారు. అందుకోసమే అందరూ చేసింది మనం చేసేది, అందరూ వదిలేని పట్టుకున్నాం దీన్ని. కానీ దీన్ని వినడానికి చాలా దగ్గర రారు. ఇది చెప్పడానికి కొంతమందికి తెలుసు. ఇది ప్రొఫెసర్ కొంతలో చూడే అంత జ్ఞానం లేకుండా పోలే. ఎందుకు చెప్పడం తెలుసునా, ఈ జనాలు రారు అని తెలుసు. నేనేంలే రాకపోయినా పర్వాలా, ఇదే చెప్తాను. ఎలాంటి స్వామి చెప్పాడు, ఇదే చెప్పాలి, ఇదే అవసరం ఉంది, మిస్ అయింది నేను. కాబట్టి ఎవరైనా నిజంగా నేను ప్రాపగాండ కోసం ప్రయత్నం లేదు. ఎవరైనా కూడా జీవితం ధన్యం కావాలంటే ఫస్ట్ ఈ జ్ఞానము వంటబట్టుకు ప్రయత్నం చేయాలి. సత్సంగం మిస్ అయినారంటే నీ పది రాని వాళ్ళంతా మిస్ అయినట్లే. ఎట్లా మిస్ అవుతుంటారో పోనీ కొంతమంది ఎట్లా తెలుస్తున్నా, మిస్ అయితే రికార్డ్ అవుతుంది కదా, వీళ్ళ దగ్గర ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసుకోరా, పోతే పోగొని ఉంటారు. ఆ రోజు ఇచ్చి కూర్చొని ఇంటి జీవితంలో ఏదేదో ఇంకా దానికి బదులు ఏదో పుస్తకాలు చదివి టీవీల్లో ప్రసంగాలు అన్నీ దాన్ని కలిసుకోండి ఉన్నారు. కొంతమంది ప్రసంగాలే వినరు, ఏదో భజన చేసుకుంటూ పోతారు. విన్న వాళ్ళని తెలుసిన టీవీలో బోల్డెన్ని ప్రసంగాలు వస్తుంటాయి, ఆధ్యాత్మిక ప్రసంగాలు. యూట్యూబ్లోన ఓపెన్ చేస్తే 24 గంటలు 365 దినము ఆధ్యాత్మిక ప్రసంగాలే ఉన్నాయి. తలా తోకలేనివి ఏడిటో మనం ఎవరిని కండెమ్ చేయకూడదు. చేస్తే అన్నీ విన్న తర్వాత ఏది గుర్తుండదో అది కొంచెము ఇది కొంచెం అన్నీ కలిసుకొని కలగూరగం చేసుకొని డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోయి ఎంతో మంచి సాధన చేసిన వాడే ఒక వ్యక్తి హిందీలో ఏదో చెప్తాను మొన్న, ఈ ఆధ్యాత్మిక వేస్ట్ అండి, ఎన్నో ఏళ్ళు సాధన చేసినాను, 60-70 ఏళ్ళు చేసినాడు, ఏ ప్రయోజనంలో ఎన్లైట్మెంట్ సాక్షాత్కారం లేనే లేదు, వీళ్ళ పరిజ్ఞానాలు చెప్పినాడు అనేసి బాగా సాధన చేసినాడు. ఇలాంటి క్లారిటీ లేదు, ఏ గురువు దగ్గర దీక్ష తీసుకోలేదు, లేదా తనంత సాధన చేసేకపోతే ఇట్లయితుంది. ఇట్లుంటే చాలా ఉంటాయి చెప్పాలంటే. రాదు. గురువు కావాలి, ఎంతో ఆ గురువు కూడా సమ్యక్ జ్ఞానం, సరి జ్ఞానం ఉండాలి. ఈ గురువులో చాలామంది ఇది చేతిలో డబ్బు చెవిలో మంత్రం చేసే గురువులు ఉండాలన్నమాట. ఈ మంత్రం చేయి, ఆ మంత్రం చేయి, ఈ జపం చేయి, ఈ చేయి, నీకు 108 నిమ్మకాయలు కొట్టు చేసి అందరూ గురువులను పిలుస్తారనమాట. ఏంటంటే మేము చిక్కబల్లాపురంలో చదువుకుంటున్న చూశాను అనమాట. చెప్తే షాపుకి పోతే ఏం తెలిసిన సిగరెట్ తాగడానికి గురువు అగ్గిపెట్టిందా అంటాను. అగ్గిపెట్టించేవాడు గురువు అనమాట. అంటే ఆ గురు శబ్దానికి పాడు చేసి పెట్టారు. దాని గురించి అనా పత్రిక స్వామి చెప్పాడు అనమాట. గురు పౌర్ణమి బోధ గురువులు, బాధ గురువులు, విత్త గురువులు అంటే ధనం కోసం చేసేవాళ్ళు. చెప్తే చేతిలో డబ్బు చెవుల మంత్రం, ఈయన పాదపూజ చేస్తే 1,00,000 రూపాయలు సమర్పించుకోవాలి. ఇవన్నీ వాళ్ళంతా ఏదో స్వలాభం కోసం చేసే ఆధ్యాత్మికంగా జ్ఞానం అందించలేరు. అయిన గురువు అంటే జగద్గురువు, గురువునామ గురువు సత్యసాయి బాబా, ఆయన పట్టుకుందాం. ఓకే సరే. సూపర్ పాయింట్స్ కవర్ అయింది. మనిషికి
వెనక జన్మలు ఏముంటాయి, అందుకే ఇట్లా ఆడతాడు, అవన్నీ కవర్ అయ్యింది. కావాలండి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వాయిస్ బాగా వినపడుతుందా?